Hello students, how are you all? Hope you're all fine. అయితే ప్రీవియస్ వీడియో సెషన్లో మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ కంప్లీట్ చేసాం. కంప్లీట్ 11 వీడియోస్ ఉన్నాయి, అవి కంప్లీట్గా చూడండి. సో దాట్ యూ విల్ డెవలప్ బేసిక్స్. అంటే స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, ఒక స్కేలర్ క్వాంటిటీ ఏంటి, ఒక వెక్టర్ క్వాంటిటీ, చాలా డీప్గా లేదు, బట్ ఇంట్రొడక్టరీ లెవెల్ నాలెడ్జ్ వస్తుంది. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చూడండి. అయితే నెక్స్ట్ చాప్టర్ ఇస్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇందులో వెక్టర్స్, స్కేలర్స్ చాలా రిగరస్గా వస్తాయి. మనం ఇప్పుడు వాటి యొక్క ఫండమెంటల్స్ నేర్చుకుంటాం. అయితే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో మనం ఏం చూసామంటే, సపోజ్ ద బాడీ ఈజ్ మూవింగ్, అయితే అది స్ట్రైట్ లైన్లోనే మూవ్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది, అంటే ఎప్పుడు స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది, నో జిగ్జాగ్ పాత్ ఏం లేదు, స్ట్రైట్ లైన్. తర్వాత బాడీ యొక్క మోషన్ ఒకే పర్టికులర్ యాక్సిస్ తోని యూజ్ చేసి మనం ఈజీగా చెప్పగలం. అంటే దీని వెలాసిటీ ఇన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ టువర్డ్స్ రైట్ అయితే అది పాజిటివ్. అంటే ఎలాగంటే ఇప్పుడు ఇది మన XY యాక్సిస్ అనుకుంటే బాడీ యొక్క మోషన్ టువర్డ్స్ రైట్ సైడ్ అయితే ఇట్ ఈస్ పాజిటివ్. సో ఒక వెక్టర్కి రిప్రజెంట్ చేయాలంటే బేసిక్గా మనకి టూ క్వాంటిటీస్ కావాలి. వన్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్, అదర్ ఈజ్ డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్ మనకి ఎలాగా స్పీడ్, స్కేలర్ అయినా వెక్టర్ అయినా ఉంటుంది మ్యాగ్నిట్యూడ్, బట్ డైరెక్షన్ ఈస్ ఇంపార్టెంట్. అయితే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కేసులో రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే నెగటివ్. దీని యొక్క రీజన్ ఏంటంటే, అంటే మన డైరెక్షన్ ఆ విధంగా ఎందుకు తీసుకున్నామంటే, రైట్ సైడ్ వెళ్తే ఎక్స్ యాక్సిస్ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. సో చేంజ్ అంటే ఇప్పుడు మనకి ఫైనల్ ఏంటి, ఇనీషియల్ ఏంటి, సో ఏం చేంజ్ వచ్చింది. సో ఈ డైరెక్షన్ వెళ్తే చూడండి వాల్యూ పెరుగుతుంది. సపోజ్ దిస్ ఇస్ 10, సపోజ్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ సపోజ్ 5 ఉంది. సో చేంజ్ ఈస్ ఫైనల్ ఇస్ 10, ఇనిషియల్ ఇస్ 5. సో 10 minus 5 is positive, plus 5. సో రైట్ సైడ్ ఇస్ పాజిటివ్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 5 minus 10 minus 5 నెగటివ్స్. సో ఆ సైన్ కన్వెన్షన్ సాటిస్ఫై అవుతుంది విత్ రెస్పెక్ట్ టు మోషన్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక వెక్టర్ క్వాంటిటీకి డైరెక్షన్స్ వెరీ సింపుల్ వేలో రిప్రజెంట్ చేస్తాం. వెలాసిటీ కానీ, యాక్సలరేషన్ కానీ, డిస్ప్లేస్మెంట్ కానీ మనం ఈ విధంగా. సిమిలర్ ఇన్ వై యాక్సిస్, అప్ సైడ్ డైరెక్షన్ ఇస్ పాజిటివ్, డౌన్ సైడ్ డైరెక్షన్ ఇస్ నెగటివ్. ఓకే, మనం ఈ సైన్ కన్వెన్షన్ యూస్ చేసాం వై యాక్సిస్లో, ఈ సైన్ కన్వెన్షన్ యూస్ చేసాం ఎక్స్ యాక్సిస్లో. అఫ్ కోర్స్ జెడ్ యాక్సిస్ కూడా ఉంది, బట్ అది కూడా హారిజాంటల్ ప్లేన్లో వస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ యొక్క రూల్స్ ఆర్ ఆల్సో సేమ్ ఫర్ జెడ్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తెలుసుకుంటే మనకి చాలు. ఎక్స్ యాక్సిస్ నో ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఏ కార్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో యాక్సలరేషన్ ఏంటి, రిలేటివ్ వెలాసిటీ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, అవన్నీ చదువు. కారు, బస్, చేసెస్ అవన్నీ చూసాం. వై యాక్సిస్ అంటే మోషన్ అండర్ గ్రావిటీ. సో గ్రావిటేషనల్ మోషన్లో బాడీ ఇస్తుంది వర్టికలీ అప్వర్డ్, ఎప్పుడు వర్టికలీ అప్వర్డ్, ఆర్ ఫ్రీ ఫాలింగ్ బాడీ అంటే వర్టికలీ డౌన్వర్డ్. సో ఎలాంటి కేసెస్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో మనం చదువుకున్నాం. సో నా మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఇది నేర్చుకుందాం. అయితే మోషన్ ఇన్ ఏ ప్లేన్ వచ్చేసరికి మనకి ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ ఒకే యాక్సిస్ కాదు. ప్లేన్ అంటే టూ యాక్సిస్, అంటే మనకి టూ యాక్సిస్ తీసుకుంటేనే మనం ఆ మోషన్ని రిప్రజెంట్ చేయగలం. ఓకే, ఒక యాక్సిస్తో మనం రిప్రజెంట్ చేయలేం. సపోజ్ ఒక బాడీ మూవ్ అవుతుంది అనుకోండి, ప్లేన్లో మూవ్ అవుతుంది. ఏది, XY ప్లేన్. దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో దిస్ ఏరియా ఈస్ XY ప్లేన్. సో బాడీ యొక్క మోషన్ సపోజ్ ఇలా ఉంది, ఇలా మూవ్ అయింది. సో కొంత మన ఈ పొజిషన్ రిప్రజెంట్ చేయడానికి కొంత ఎక్స్ యాక్సిస్లో మ్యాగ్నిట్యూడ్ ఉంది, కొంత వై యాక్సిస్లో మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఇనీషియల్ సపోజ్ 0 0 అయితే కోఆర్డినేట్ సిస్టమ్ బట్టి x1 y1. సో దీని డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఎంత టైంలో మూవ్ అయింది తెలిస్తే దాని వెలాసిటీ ఏంటి, ఇఫ్ వెలాసిటీలో చేంజ్ ఉంటే యాక్సలరేషన్ ఏంటి. సో ఇవన్నీ ఇన్ కేస్ ఆఫ్ ప్లేన్లో అయితే మనకి టూ యాక్సిస్ ఉంటే మోషన్ చెప్పగలిగితేనే అలాంటి మోషన్ ఇన్ ప్లేన్ చెప్తాం. మోషన్ ఇన్ స్పేస్ అంటే 3 యాక్సిస్లో, XYZ యాక్సిస్లో, అంటే ఒక రాకెట్ యొక్క మూమెంట్. సో నాట్ వర్టికలీ అప్వర్డ్, ఇన్ ఏ పర్టికులర్ యాంగిల్, ప్రొజెక్టైల్ యొక్క మూమెంట్, ఇవన్నీ మోషన్ ఇన్ ఏ స్పేస్కి వెళ్ళిపోతున్నాయి.
ప్రొజెక్టైల్ మూవ్మెంట్ కూడా సపోజ్ XY ప్లేన్లో కూడా మూవ్ అవ్వచ్చు, XYZ ప్లేన్లో కూడా మూవ్ అవ్వచ్చు. సో ప్రొజెక్టైల్ మోషన్ XY ప్లేన్లో మనం చూడగలం. బట్ ఇన్ రియలిస్టిక్ లైఫ్ XY ఉండొచ్చు, XYZ యాక్సిస్లో కూడా ఉంటుంది ప్రొజెక్టైల్ మోషన్. సో ప్లేన్ విషయం వస్తే వీ హ్యావ్ హౌ మెనీ ప్లేన్స్? XY ప్లేన్, YZ ప్లేన్ అండ్ XZ ప్లేన్. సో ఈ 3 ప్లేన్స్ ఉంటాయి. సపోజ్ దిస్ ఇస్ XY ప్లేన్, దిస్ ఇస్ -YX ప్లేన్, దిస్ ఇస్ -X -Y ప్లేన్, ఇది -X అండ్ +2Y ప్లేన్. సో XY ఇన్ జనరల్ ప్లేన్. సో అలాగే YZ XZ కూడా అప్లికేబుల్. అయితే ఇప్పుడు మనం ఫండమెంటల్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. మోషన్ ఇన్ ఏ ప్లేన్ నేర్చుకుంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ యూ విల్ డూ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే, సో బేసిక్స్ ఏంటి? ఫస్ట్ స్కాలర్ క్వాంటిటీ ఏంటి? స్కాలర్ క్వాంటిటీ మీ అందరూ తెలిసి ఉంటుంది, బట్ లెట్ us టేక్ ఇట్ యాజ్ అ రివిజన్. ఓకే, ఏ పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీకి అయితే మ్యాగ్నిట్యూడ్ చెప్తే చాలు, డైరెక్షన్ అవసరం లేదు. చెప్పిన డైరెక్షన్ ఈస్ నాట్ రిలవెంట్ టు ఇట్, అంటే దానికి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టైం, నేను టైం చెప్తాను ఇప్పుడు. సపోజ్ ఈ సమ్ 9:30 AM. అక్కడ నేను ఇండియాలో ఒక పర్టికులర్ లొకేషన్లో తీసుకుంటే ఏ డైరెక్షన్లో చూసి చెప్పినా ఆ టైం 9:30 డైరెక్షన్తో చేంజ్ అవ్వదు. ఓకే, సో టైం. మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ నేను చూసాను అనుకోండి పర్టికులర్ లొకేషన్లో, ఒక పర్టికులర్ లొకేషన్లో అది మాస్ చేంజ్ అవుతుంది. కొంచెం ముందుకెళ్ళినా ఏ డైరెక్షన్లో తీసుకున్నా మాస్ చేంజ్ అవుతుంది. సో మాస్. తర్వాత లెంగ్త్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్, పెన్ యొక్క లెంగ్త్ని ఈ డైరెక్షన్లో తీసుకున్నా, ఎలా మెజర్ చేసినా, ఈ యాంగిల్లో మెజర్ చేసినా ద లెంగ్త్ ఇస్ సేమ్ ఎనీ డైరెక్షన్. ఓకే, అలాగే స్పీడ్ అంటే ఏంటి? పాత్ లెంగ్త్ బై టైం. ఓకే, అది మనం చదివేము మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో. సో వీటికి మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి, అంటే దోస్ ఫిజికల్ క్వాంటిటీస్ PQ which are represented by magnitude, only. Okay, there does not depend on direction. Example, mass, length, time, speed, work, energy, etc. సో వీటికి ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్సో మీకు తర్వాత చెప్తాను. సో ఇవన్నీ స్కేలర్ క్వాంటిటీస్. ఓకే, వీటికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అంటే మాస్ సపోజ్ 10 kgs, లెంగ్త్ సపోజ్ 1 meter, 5 meter, టైం చెప్పాను ఆల్రెడీ మీకు. సో ఇది ఈజీగా అర్థమైపోతుంది. దీనికి ఒక నంబర్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దానికి డైరెక్షన్ సంబంధం లేదు. విల్ గెట్ వన్ నంబర్ విత్ యూనిట్స్. మాస్ కేజీ ఉంటుంది, లెంగ్త్ మీటర్స్ ఆర్ ఫుట్ ఆర్ ఇంచెస్ ఏదైనా ఉండొచ్చు, బట్ వీటికి డైరెక్షన్స్తో సంబంధం లేదు. ఓకే, అయితే నెక్స్ట్ ఈస్ వెక్టర్ క్వాంటిటీ. మనకి వెక్టర్ క్వాంటిటీ ఎందుకు వచ్చింది, అవసరం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ పెన్ని నేను ఈ హైట్లో పెట్టాలంటే నేను దీన్ని లిఫ్ట్ చేయాలి ఫ్రమ్ కింద డైరెక్షన్. నేను ఈ విధంగా పట్టుకోలేను, పడిపోతుంది ఈ పెన్. ఈ విధంగా ఫోర్స్ అప్లై చేస్తే పడిపోతుంది. అంటే దేర్ ఆర్ న్యాచురలీ సమ్ ఫిజికల్ క్వాంటిటీస్, అవి డైరెక్షన్ డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ ఎప్పుడు డౌన్కి యాక్ట్ అవుతుంది. ఓకే, చాలా మనం అప్లై చేసిన ఫోర్స్. సపోజ్ ఫ్రిక్షన్ ఎప్పుడు మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. డ్రాగ్, విస్కస్ డ్రాగ్, ఎయిర్ యొక్క రెసిస్టెన్స్, వాటర్ యొక్క రెసిస్టెన్స్. సో న్యాచురలీ దేర్ ఆర్ దిస్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ డైరెక్షన్. దాన్ని మనం అవాయిడ్ చేయలేం. సో అందుకుండే ఫిజికల్ క్వాంటిటీస్ని స్కేలర్ అండ్ వెక్టర్గా డివైడ్ చేసాం. బికాస్ మనం అబ్జర్వ్ చేసామంటే వీటికి బై నేచరే డైరెక్షన్ ఉంది. ఓకే, సో వెక్టర్ క్వాంటిటీస్ ఆర్ those physical quantities which have both magnitude and
డైరెక్షన్. మనం అలాంటి వెక్టర్స్ క్వాంటిటీకి డైరెక్షన్ ఇలాంటి ఫిజికల్ క్వాంటిటీ వితౌట్ డైరెక్షన్ చెప్తే మీనింగ్లెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పాను ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాను. అయితే ఆ ఆబ్జెక్ట్ అప్లై చేసిన ఫోర్స్ సపోజ్ రైట్ సైడ్కి అప్లై చేస్తున్నాను, టువర్డ్స్ ఈస్ట్ టువర్డ్స్ వెస్ట్ నార్త్ కింద పైకి చెప్పలేదు అనుకోండి, ఏ డైరెక్షన్ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది మనకు తెలియదు. సో మన డైరెక్షన్ యొక్క ఫోర్స్ ఇటువైపు ఉంటుందో డైరెక్షన్ మోషన్ కూడా అటు సైడే ఉంటుంది. అంటే నెట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో మోషన్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు సే ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. గ్రావిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. మనం చెప్పకపోయినా ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ విస్కస్ డ్రాగ్ కానీ లేకపోతే ఫ్రిక్షన్ కానీ మనం సపోజ్ టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తే ఫ్రిక్షన్ ఆపోజిట్లో యాక్ట్ అవుతుంది టువర్డ్స్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ అలా చెప్పగలం. అంటే ఫ్రిక్షన్ డైరెక్షన్ ఏంటంటే ముందు మనకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ తెలియాలి. సో దీని డైరెక్షన్ చెప్పకపోతే దే ఆర్ నాట్ మీనింగ్ఫుల్. ఓకే, ఎగ్జాంపుల్ ఫోర్స్, వెలాసిటీ, displacement, acceleration, torque, angular momentum, angular velocity, etc. And there are so many vector quantities. Okay, so those physical quantities which have both magnitude and direction వాటిని వెక్టర్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, అయితే దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ కొన్ని ఏవి ఉన్నాయో అవి నేను ఇక్కడ చెప్తాను. సో ద ఎక్సెప్షన్ టు దిస్ డెఫినేషన్ అంటే ఈ పైన యొక్క డెఫినేషన్ సాటిస్ఫై అయినప్పటికీ దే డోంట్ ఫాలో ద వెక్టర్స్ లా. అంటే ఏవైతే వెక్టర్స్ ఏ లాస్ ఫాలో అవుతాయో ఇవి అది ఫాలో అవ్వవు. కాబట్టి దే ఆర్ నాట్ వెక్టర్స్ బట్ దే హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అవి ఏంటి? ఫస్ట్ వన్, ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు నేను ఒక వైర్ ఇలా పెట్టి ఇంకో వైర్ ఇలా పెట్టి ఈ రెండు జాయిన్ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ విల్ బి నోడ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నోడ్. దెన్ ఈ నోడ్ నుంచి ఒక సింగిల్ స్ట్రైట్ వైర్ తీసాను. ఓకే, నా ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయి. సపోజ్ సమ్ 10 ఎలక్ట్రాన్స్ ఇలాగ వచ్చాయి, ఇటు 5 ఎలక్ట్రాన్స్ వెళ్ళేవి, ఇటు 5 ఎలక్ట్రాన్స్ వెళ్ళేవి. బికాస్ దే ఆర్ సబాటమిక్ పార్టికల్స్, అంటే దే ఆర్ పార్టికల్స్, ద నంబర్ ఈస్ ఫిక్స్డ్. అయితే ఇక్కడ 10 వచ్చి ఈ జంక్షన్ నుంచి 5 వెళ్ళొచ్చు, ఆర్ ఈ జంక్షన్ లో 7 ఎలక్ట్రాన్స్ వెళ్ళొచ్చు, ఈ జంక్షన్ లో 3 ఎలక్ట్రాన్స్ వెళ్ళొచ్చు. అంటే ద సమ్ విల్ బి యూనిఫామ్. అంటే ఇక్కడ 7 + 3 మస్ట్ బి ఈక్వల్ టు ద ఇన్కమింగ్ సమ్. కిర్చాఫ్ కరెంట్ లో చెప్తుంది, సమ్ ఆఫ్ ద కరెంట్ కమింగ్ టు ఎ నోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద నోడ్. అది కిర్చాఫ్ కరెంట్ లా. అంటే మాస్ బ్యాలెన్స్ లాగా నంబర్ ఆఫ్ పార్టికల్స్ బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే కరెంట్ గోయింగ్ టు ఎ నోడ్ ఈస్ కరెంట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద నోడ్. ఓకే, సో ఈ కేసులో ఏమవుతుందంటే సపోజ్ ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ ట్రావెల్ చేస్తే కరెంట్ ఏ డైరెక్షన్ అంటాము? ఆపోజిట్ డైరెక్షన్. దట్ ఈస్ the notation. Suppose this is I3, this is I1, this is I2. So I3 is equal to I1 plus I2. Simply the number balance. అంటే ఎన్ని నంబర్స్ ఒక జంక్షన్కి వెళ్తావో అన్ని సేమ్ నంబర్స్ జంక్షన్ నుంచి బయటకు వెళ్తాయి. ఓకే, అయితే ఇందులో చూస్తే మ్యాగ్నిట్యూడ్ ఉంది, నంబర్ ఉంది. సో మ్యాగ్నిట్యూడ్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఓకే, డైరెక్షన్ ఉంది, కరెంట్ యొక్క డైరెక్షన్ ఉంది. సో డైరెక్షన్ ఈజ్ ఆల్సో ఎగ్జిస్టింగ్. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కరెంట్ బోత్ సైడ్ బ్రాంచ్ అవుట్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ సపోజ్ తీటా ఉంది. ఓకే, నేను ఈ తీటా సపోజ్ పెంచేసాను అనుకోండి, ఇదే వైర్ ఇలాగొచ్చింది, ఈ వైర్ ఇలాగొచ్చింది. ఇప్పుడు ఈ వైర్ ఇక్కడ లేదు, ఈ వైర్ ఇలాగా వచ్చేసింది. నౌ దిస్ ఈస్ I1 is flowing this through this wire, I2 is flowing through this wire. ఓకే, అయితే ఈ కేసులో ఈ తీటా ఏమైంది? పెద్దది అయిపోయింది. సపోజ్ లెట్ ఇస్ కాల్ ఇట్ యాజ్ ఆల్ఫా. సో దిస్ ఈస్ ఆల్ఫా. తీటా నుంచి ఆల్ఫాగా మారింది. సో ఈ ఫార్ములా ఏమైనా మారుతుందా? నో. నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంత? 10 వెళ్ళేవి. మీరు ఎలా ఏ యాంగిల్ పెట్టుకున్నా దాట్ షుడ్ గో.
అవుట్ ఆఫ్ ద సిస్టమ్. సో ఇవి ఎన్ని ఎలక్ట్రాన్స్ లోపలికి టూ జంక్షన్కి వచ్చి అన్ని ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్తున్నాయి. సో దిస్ ఈక్వేషన్ విల్ హోల్డ్ ఫర్ ఎనీ యాంగిల్. ఓకే, నా ఇప్పుడు టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. దిస్ ఈస్ F1, దిస్ ఈస్ F2. ఒక నోడ్ దగ్గర ఒక పాయింట్ మీదకి ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇస్ దిస్. ఈ రెండు ఫోర్స్ యొక్క రిజల్టెంట్ ఈస్ FR ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్ అనుకోండి. ఈ రెండింటి యొక్క మధ్యలో యాంగిల్ సపోజ్ థీటా. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ కేసు నేను చేస్తానంటే ఈ ఫోర్స్ F1 ని తీసుకొని ఇలాగ వర్టికల్ చేసేస్తాను. అంటే F1 ఈజ్ నౌ లైక్ దిస్, ఇలా యాక్ట్ అవుతుంది F1 ఫోర్స్. సిమిలర్లీ ఈ F2 ఫోర్స్ ని తీసుకొని వర్టికల్ చేసేస్తాను ఫ్రమ్ ద డౌన్ సైడ్ డైరెక్షన్. నౌ దిస్ ఈజ్ F2 అనుకోండి. ఓకే, సో ఫస్ట్ కేసులో F1 F2 మధ్యలో యాంగిల్ ఇస్ థీటా. సెకండ్ కేసులో F1 F2 మధ్యలో యాంగిల్ ఇస్ 180 degrees. సో ఈ రెండు ఆపోజిట్ అయిపోయాయి. ఫస్ట్ కేసులో ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ FR కి సమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. బట్ F1 F2 సపోజ్ సేమ్ ఫోర్సెస్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ సేమ్, డైరెక్షన్ ఇస్ ఆపోజిట్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, నెట్ ఎఫెక్ట్ ఇస్ 0. అంటే F1 ఎంతైతే యాక్ట్ అవుతుంది F2 అంతే యాక్ట్ అవుతుంది, బోత్ ఆర్ యాక్టింగ్. సో బోత్ సైడ్స్ ఏ రిజల్టెంట్ లేదు, ఆ రెండు ఫోర్స్ బ్యాలెన్స్లో ఉండిపోయాయి. సో ఈ యాంగిల్ 180 అయిపోతే FR రిజల్టెంట్ ఫోర్స్ ఈస్ 0 అయిపోయింది. అంటే విత్ చేంజ్ ఇప్పుడు F1 F2 యాంగిల్ థీటా ఉంటే FR హ్యాస్ సమ్ వాల్యూ. బట్ సెకండ్ కేసులో, ఇది ఫస్ట్ కేస్, సెకండ్ కేసులో ఏమైందంటే ఎలాగైతే F1 F2 యాంగిల్ 180 degrees అయిపోయాయి వాటి మధ్యన, FR is 0. అంటే థీటా మారితే రిజల్టెంట్ మారుతుంది. బట్ ఇక్కడ థీటా వాట్ ఎవర్ ఇస్ థీటా, రిజల్టెంట్ విల్ ఆల్వేస్ బి సేమ్. అండ్ I3 ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో ఇది వెక్టర్ లాని ఫాలో అవుతుంది, ఇది వెక్టర్ లా ఫాలో అవ్వట్లేదు. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. Though it has magnitude and direction, but still it is a scalar quantity because it does not obey vector's law of addition. Okay. Stress యొక్క డెఫినేషన్ ఏంటంటే ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఎంత, అంటే ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఫర్ త్రూ అవుట్ ఏరియా, రెండింటి యొక్క రేషియో ఏమొస్తుందంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. దట్ ఈస్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్, ఏరియల్ స్ట్రెస్, వాల్యూమ్ స్ట్రెస్ అన్నీ ఉంటాయి. సో స్ట్రెస్ అంటే బేసికల్గా మనం సపోజ్ ఒక ప్లేన్లో అండర్స్టాండ్ చేసుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ అ టేబుల్ విత్ 4 legs. ఓకే, ఇలా ఉన్నాయి, లెగ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈ టేబుల్ యొక్క సర్ఫేస్ మీద ఒక చిన్న స్క్వేర్ మీద నేను ఒక చాలా రాంగ్ రాడ్ పెట్టిస్తున్నాను ఇలాగా. దెర్ ఈజ్ ఎ మెటాలిక్ రాడ్. ఓకే, అండ్ నేను అనుకుంటానంటే ఈ సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్ ఇస్ ఆల్సో మెటాలిక్, వెరీ హార్డ్ మెటల్. సో యూనిఫామ్గా ఈ ఫోర్స్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది త్రూ అవుట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టేబుల్. అప్పుడు స్ట్రెస్ ఏంటంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్ అంటే వెయిట్ ఆఫ్ ద రాడ్, బై area of the table. Now area of table is fixed quantity, weight of rod is fixed, so stress వచ్చేస్తుంది. బట్ ఈ ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ ఎలా అవుతుంది, ఈ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఈ డైరెక్షన్లో ఆల్ డైరెక్షన్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఏదైతే ఈ స్ట్రెస్ ఉందో, ఏదైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్ అల్టిమేట్గా ఈ 4 legs నుంచి గ్రౌండ్ మీదకి వెళ్తుంది. బట్ బిఫోర్ దాట్ ఈ సర్ఫేస్ ఏరియా, అంటే ఏదైతే ఆ టేబుల్ యొక్క సర్ఫేస్ ఏరియా ఉందో దాని మీద యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. దట్ ఈస్ magnitude of the stress is mg by a. Suppose this is the magnitude of stress. Direction ఏంటి, నా క్వశ్చన్ ఈస్ డైరెక్షన్ ఉందా? ఉంది. It is from the rod center towards the ends of table in all directions. అంటే టేబుల్ యొక్క అన్ని డైరెక్షన్స్ వైపు వెళ్తుంది ఈ స్ట్రెస్. దట్ ఈస్ అండర్స్టూడ్. బట్ ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ లేదు, డైరెక్షన్ ఉన్నది బట్ 360 degrees అన్ని చుట్టూ డైరెక్షన్లో ఈ ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దెర్ ఈస్ డైరెక్షన్ బట్ నాట్ వన్ పర్టికులర్ డైరెక్షన్. ఇట్ ఈస్ త్రూ అవుట్ 360 degrees యాక్ట్ అవుతుంది. సో సచ్
స్ట్రెస్ని మనం వెక్టర్స్ అన్నాం, వీఆర్ కాల్ దిమ్ యాజ్ టెన్సర్స్. సో స్ట్రెస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ టెన్సర్, ఇట్ ఈస్ నాట్ ఎ వెక్టర్. ఓకే, సో మన ఎక్సెప్షన్ చూసాం, వన్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్, ద అదర్ ఈస్ స్ట్రెస్. అండ్ సిమిలర్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అది సర్క్యులర్ డైరెక్షన్ ఆల్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో అది కూడా సేమ్ ఆల్ డైరెక్షన్ అవుతుంది కాబట్టి టెన్సర్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, స్ట్రెస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I = mr² మీరు చదువుతారు తర్వాత. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దిస్ ఈజ్ ఆల్సో అ టెన్సర్ క్వాంటిటీ. ఓకే, సో దిస్ క్వాలిఫై ద డెఫినేషన్ ఆఫ్ వెక్టర్. అంటే వెక్టర్ యొక్క డెఫినేషన్ ఇవి క్వాలిఫై చేస్తాయి, బట్ దే ఆర్ నాట్ వెక్టర్స్. ఇంకోటి ఏంటంటే మనం ముందు చదువుకున్నాం ఎలక్ట్రిక్ కరెంట్. సో దీస్ ఆర్ ఫ్యూ ఎక్సెప్షన్స్. ఓకే, గుర్తుంచుకోండి. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టర్. మనం ఫిజికల్ క్వాంటిటీస్ని ఎప్పుడైతే వెక్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తామో అది ఎలా చేస్తాం. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టర్. ఒక వెక్టర్ సపోజ్ ఏ ఉందనుకోండి, సో విల్ రైట్ యాజ్ ఏ. సిన్స్ ఇట్ ఈస్ అ వెక్టర్, ఇట్ హ్యాస్ అ డైరెక్షన్. సో దాని నెత్తి మీద ఒక యారో పెడతాం అనమాట. సో ఆల్ఫాబెట్ పైన యారో. ఓకే, దిస్ రిప్రజెంట్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఇంకో విధంగా రిప్రజెంట్ చేసాడంటే వీ క్యాన్ రిప్రజెంట్ ఇట్ బై ఏ బోల్డ్ లైన్. అంటే ఈ విధంగా బోల్డ్గా రిప్రజెంట్ చేస్తే కూడా ఇట్ రిప్రజెంట్స్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఇలాగ యారో గీయకుండా సింపుల్గా కొన్నిసార్లు ఇలా కూడా రాసేస్తాం, దట్ ఆల్సో రిప్రజెంట్స్ వెక్టర్ క్వాంటిటీ. ఓకే, సో వెక్టర్ క్వాంటిటీ రిప్రజెంటేషన్ ఇది. ఈ వెక్టర్ క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ ఎంత ఆ వెక్టర్ క్వాంటిటీకి, మాడ్యులస్ ఆఫ్ లో ఆ వెక్టర్ పెట్టి క్లోజ్ చేస్తే దిస్ ఈజ్ అ magnitude of the vector. ఓకే, ఇలా ఏ సింపుల్ గా రిప్రజెంట్ చేస్తే దిస్ రిప్రజెంట్ డైరెక్ట్ వెక్టర్. ఓకే, ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ని ఇంకో విధంగా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సింప్లీ వితౌట్ బోల్డ్ ఏ అని రాస్తాను అనుకోండి. అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ వెక్టర్ ని సింపుల్ గా ఏ రాస్తే దిస్ ఆల్సో రిప్రజెంట్స్ magnitude of a vector. Okay, this is how we represent the vector quantity. So now types of vector. Okay, first one is equal vectors. Okay, two vectors are said to be equal if they have same magnitude and direction. ఓకే, అయితే మ్యాగ్నిట్యూడ్ అంటే సపోజ్ ఇప్పుడు ఈ వెక్టర్ లెంగ్త్ ఉంది, ఈ వెక్టర్ యొక్క లెంగ్తే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్. వెక్టర్ యొక్క డైరెక్షన్ అంటే విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ యాక్సిస్ తీసుకుంటే మనం సపోజ్ థీటా వచ్చింది అనుకో, దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ద వెక్టర్. దెర్ కెన్ బి యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. ఒక సింగిల్ వెక్టర్ అంటే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్. ఓకే, అప్పుడు దాని యొక్క యాంగిల్ ఎంత. అయితే టూ వెక్టర్స్ హ్యావ్ said to be equal vectors if they have same magnitude and same direction. Suppose this is vector A, this is vector B. అయితే if magnitude of vector A is equal to magnitude of vector B, తర్వాత angle of vector A, suppose that is theta A, is equal to angle of vector B, then these both vectors are called equal vectors. Okay, next is parallel vectors. Two vectors are said to be parallel if they have same direction. Two vectors are said to be if they have same direction.
ఓకే, అయితే సపోజ్ this is one vector, this is another vector. The theta is same for both, but magnitude is not same. Theta is same. Then in that case, this vector said to be parallel vectors. The simple definition. Next is zero vector. A vector, not two vectors. A vector is said to be zero vector if it has zero magnitude and arbitrary direction. అంటే ఎనీ డైరెక్షన్, అంటే మనకి డైరెక్షన్ తెలీదు. సో దట్ ఈస్ ఎ జీరో వెక్టర్. అంటే జీరో వెక్టర్ కి మ్యాగ్నిట్యూడ్ ఎంత? జీరో. డైరెక్షన్ ఏంటి? నో సచ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రెండు విధాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే సపోజ్ ఎ వెక్టర్ ఈజ్ మల్టిప్లైడ్ బై జీరో, దెన్ బికమ్స్ ఏ జీరో వెక్టర్. జీరో వెక్టర్ రిప్రజెంటేషన్ జీరో పైన వెక్టోరియల్ ఫార్మ్ నోటేషన్ ఉంటుంది. ఆర్ difference of two equal vectors, a vector minus a vector, is also a zero vector. Okay, so a zero vector has arbitrary direction ఉంటుంది, but no particular direction, either direction ఉండొచ్చు. Magnitude is zero. Okay, next is unit vector. Unit vector అంటే vector is said to be unit vector if it has one magnitude is 1 and direction, and it has direction. మన యూనిట్ వెక్టర్ యొక్క యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ there is a vector a in this direction. సపోజ్ ఈ వెక్టర్ a ని నేను ఎలా రిప్రజెంట్ చేయగలను? మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా a వెక్టర్ రిప్రజెంట్ చేయగలను. ఆర్ ఇదే సేమ్ డైరెక్షన్ లో ఒక వెక్టర్ ఉంది ఏ, సపోజ్ సేమ్ డైరెక్షన్ లో చాలా చిన్నది ఒక వెక్టర్ ఉంది. సపోజ్ దట్ ఈస్ ఎన్ క్యాప్ అంటాను. ఎన్ క్యాప్ సేమ్ డైరెక్షన్, బోత్ ఆర్ ప్యారలల్ వెక్టర్స్, బట్ magnitude is 1. దిస్ magnitude is 1, బట్ డైరెక్షన్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఏ. అప్పుడు నేను ఏ వెక్టర్ ని ఎలా రిప్రజెంట్ చేయగలనంటే ఏ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు సేమ్ magnitude ఆఫ్ ఏ వెక్టర్. అయితే ఇక్కడ magnitude వచ్చింది, వెక్టర్ డైరెక్షన్ కూడా ఉండాలి, ఇంటూ డాట్ ఎన్ క్యాప్. ఎన్ క్యాప్ వల్ల నాకు డైరెక్షన్ వచ్చేస్తుంది, ఏ వెక్టర్ యొక్క డైరెక్షన్ వచ్చేస్తుంది, ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఇలాగ వచ్చేస్తుంది. నేను సింప్లీగా ఏ ఇంటూ ఎన్ క్యాప్ కూడా రాయగలను. అంటే ఆల్టర్నేట్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఏ వెక్టర్ ఇస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ మల్టిప్లైడ్ బై డైరెక్షన్. సో ఇట్ ఈస్ అ యూనిట్ వెక్టర్. సో ఈ యూనిట్ వెక్టర్ కి definition అవుతుంది, a unit vector n cap is equal to a given vector divided by magnitude of the same vector, or simply record రాయొచ్చు a cap by a. So a vector divided by its own magnitude gives us the unit vector in that direction. So unit vector for any particular vector ఇచ్చాను. Now unit vector for orthogonal axis or orthogonal unit vectors. So next is 5 orthogonal unit vectors. ఇవి చాలా ఇంపార్టెంట్. మనం XYZ axis, okay, this is X axis, this is Y axis, and this is Z axis రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఇస్ జెడ్ యాక్సిస్. అయితే యూనిట్ వెక్టర్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఇన్ వై డైరెక్షన్ అండ్ ఇన్ జెడ్ డైరెక్షన్ కి మనం ఒక యూనిట్ వెక్టర్ అంటే ఒక మ్యాగ్నిట్యూడ్, ఎక్స్ యాక్సిస్ లో ఒక యూనిట్ మ్యాగ్నిట్యూడ్ అంటే డైరెక్షన్ మనకు కావాలి మెయిన్ గా. యూనిట్ వెక్టర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ యూనిటీ, దానివల్ల మల్టిప్లై చేస్తే ఏ చేంజ్ ఉండదు, బట్ డైరెక్షన్ వస్తుంది. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ లో డైరెక్షన్ లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. ఓకే, సపోజ్ నేను చెప్పానంటే ఫోర్స్ ఎఫ్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అనుకుందాం. ఫోర్స్
F is acting in positive x direction. ఈ ఫోర్స్ ని సపోజ్ నేను F క్యాప్ అని రిప్రజెంట్ చేయాలంటే పాజిటివ్ x డైరెక్షన్ కి యూనిట్ వెక్టర్ ఇస్ I క్యాప్. నెగటివ్ డైరెక్షన్ ఇది పాజిటివ్ డైరెక్షన్ కి నెగటివ్ అయితే మైనస్ I క్యాప్. సిమిలర్లీ y డైరెక్షన్ కి J క్యాప్ ప్లస్ J క్యాప్ పైకి వెళ్తే కింద డైరెక్షన్ కి మైనస్ J క్యాప్. సిమిలర్లీ Z కి K క్యాప్ మైనస్ Z కి మైనస్ K క్యాప్. సో ఈ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఇన్ పాజిటివ్ x డైరెక్షన్ అయితే నేను సింపుల్గా ఈ ఫోర్స్ని I క్యాప్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ దట్ ఈస్ F. ఓకే, అప్పుడు నాకు ఆ వెక్టర్ వచ్చేస్తుంది. దట్ వెక్టర్, ఈ వెక్టర్ కావాలంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ వేస్తే ఈ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అరౌండ్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్, అది నాకు తెలిసిపోతుంది. సో ఈ I క్యాప్ ఈజ్ ఫర్ x యాక్సిస్, J cap is for y axis, అలాగే K cap is for Z axis. These are all unit vectors. Okay. Now what is the angle between these vectors? I x axis, J y axis, angle between them 90 degrees. Okay. Similarly, x ki Z axis చూస్తే this angle is also 90 degrees. సిమిలర్లీ మనకి y కి z కి చూసామనుకో, y కి z కి, సో దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో 90 degrees. ఓకే, సో y కి z 90 అంటే మూడు ప్లేన్లు అయిపోయి xy yz xz. సో xy మధ్యలో యాంగిల్ 90 degrees. సో IZK ఆర్ 90 degrees అపార్ట్ కాబట్టి IJK ఆర్ కాల్డ్ యాజ్ orthogonal vectors. These are unit vectors. Unit vectors ki paina chinna arrow mark la pedtamu. This is called as cap. So I cap, J cap, K cap. These are orthogonal unit vectors. Okay. Next is position vector. ఒక పాయింట్ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక XY యాక్సిస్ తీసుకుంటే సపోజ్ ఐ హ్యావ్ ఎ పార్టికల్ హియర్ ఎట్ పాయింట్ A. సి పాయింట్ A దగ్గర పార్టికల్ ఉంది, ఇట్స్ కోఆర్డినేట్స్ ఇస్ x1 y1. ఓకే, సో దీని యొక్క పొజిషన్ వెక్టర్ ఏంటంటే ఇది ఒక లైన్, స్ట్రైట్ లైన్ యాడ్ చేస్తాం ఒక వెక్టర్ కంది, ఈ పాయింట్ A కి యాడ్ చేస్తాము. నౌ ఫ్రమ్ ఆరిజిన్ 0/0 ఈ వెక్టర్ ఏదైతే ఫార్మ్ అవుతుంది, సపోజ్ దిస్ ఈస్ O, దిస్ ఈస్ A. సో ద పొజిషన్ ఆఫ్ పాయింట్ A ఈజ్ రిప్రజెంటెడ్ బై a position vector OA. సో ఈ వెక్టర్ కాబట్టి OA క్యాప్. ఓకే, సో పొజిషన్ వెక్టర్ x1 y1 ఏ పాయింట్ x1 y1 కి మనం రిప్రజెంట్ చేయడానికి OA తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఆర్డినరీ యూనిట్ వెక్టర్స్ చదువుకున్నట్టుగా x1 ఇంటూ I క్యాప్ ప్లస్ y1 ఇంటూ J క్యాప్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఇది మీకు తర్వాత అర్థమవుతుందండి, ఇది వదిలేయండి. సో ఇంతవరకు గుర్తుంచుకోండి, ఇది వదిలేయండి. సో ద పొజిషన్ వెక్టర్ ఈస్ OA క్యాప్. సపోజ్ ఈ పాయింట్ ఏదైతే పాయింట్ A దగ్గర ఉందో ఇట్ హ్యాస్ ట్రావెల్ టు పాయింట్ B. దిస్ ఈస్ x2 y2. సో ద పొజిషన్ వెక్టర్ ఈస్ at time t1. Suppose this is a time t1, this is a time t2. So at time t1 position is represented by position vector OA cap. At time t2 the position is OB vector. Okay, it is representation of the position of a point which is at initially point A లో ఉండేది t1 time దగ్గర, t2 దగ్గర point B దగ్గర ఉంది. అయితే దీని పొజిషన్ ఏంటి అంటే వెక్టోరియల్ ఫార్మ్ లో రిప్రజెంట్ చేయాలంటే O ఆరిజిన్ నుంచి ఒక లైన్ దాన్ని గీసి, అండ్ O నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ కైండ్ అవుతుంది కాబట్టి ఇది టెయిల్, ఇది హెడ్. మన వెక్టర్
లో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్, అంటే ఇది వెక్టర్ అనుకుంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెడ్, ఈ పార్ట్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెయిల్. హెడ్ ఉంటుంది, ఒక టెయిల్ ఉంటుంది. ఓకే, సో ఓ దగ్గర టెయిల్ ఉంటుంది, ఏ దగ్గర హెడ్ ఉంటుంది, ఓ దగ్గర టెయిల్ ఉంటుంది, బి దగ్గర హెడ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద పొజిషన్ వెక్టర్. నెక్స్ట్ ఈస్ పోలార్ వెక్టర్. పోలార్ వెక్టర్ అన్న ఒక ట్రూ వెక్టర్, అంటే నిజమైన వెక్టర్నే పోలార్ వెక్టర్ అంటాం అనమాట. వెలాసిటీ, ఫోర్స్, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్ ఇవన్నీ పోలార్ వెక్టర్స్. దీని డెఫినేషన్ ఏంటంటే ఒక వెక్టర్ని పోలార్ వెక్టర్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ పర్టికులర్ స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఎ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ వెక్టర్ తీసుకోండి, వెలాసిటీ తీసుకోండి, యాక్సలరేషన్ తీసుకోండి, ఫోర్స్ తీసుకోండి, ఇది ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది. అంటే ఏ పోలార్ వెక్టర్ ఇస్ ఎ వెక్టర్ which has a polar vector is a vector which has a starting point or point of application. అలాంటి వెక్టర్స్ ని మనం పోలార్ వెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్, ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాం. సపోజ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాము, పాయింట్ బికి మూవ్ అయ్యాము. సో వి నో ద ఇనిషియల్ పొజిషన్ ఆర్ ఇట్ హ్యాస్ స్టార్టింగ్ పాయింట్. దిస్ ఈజ్ ఎ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సపోజ్ ఎక్స్ అండర్ ఓవర్ ఎక్స్ పవర్ ఎక్స్ యారో ఉంది. సిమిలర్లీ ఒక పాయింట్ అప్లికేషన్ అవుతుంది. సపోజ్ ద బాక్స్ ఉంది, దాని మీద ఫోర్స్ అప్లై అవుతుంది. సో ఎట్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఫోర్స్ అప్లై అవుతుంది ఎఫ్. దెన్ ఇట్ ఈస్ అప్లైయింగ్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్. అంటే మనకి క్లియర్గా తెలుస్తుంది దిస్ వెక్టర్ ఇస్ యాక్టింగ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆర్ యాక్టింగ్ ఎట్ దిస్ పాయింట్. మనం చూడగలం ఆ వెక్టర్ని. సో ఆ వెక్టరే ట్రూ వెక్టర్. దట్ ఈస్ ఫోర్స్, దిస్ ఇస్ డిస్ప్లేస్మెంట్. టైం బట్ డివైడ్ చేస్తే వెలాసిటీ, అదే చేంజ్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ రెస్పెక్ట్ టు టైం అయితే యాక్సిలరేషన్. మనకి ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, ఈ పాయింట్ దగ్గర ఎండ్ అయింది, ఇది దాని వెలాసిటీ, ఇది దాని యాక్సిలరేషన్, ఆర్ ఈ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది, గ్రావిటీ ఇక్కడ యాక్ట్ అవుతుంది, కింద డౌన్ యాక్ట్ అవుతుంది. అట్లాంటివి అంటే విచ్ ఈజ్ అ ట్రూ వెక్టర్, అంటే అది వెక్టర్ డెఫినేషన్ ని పర్ఫెక్ట్ గా డిఫైన్ అయిపోతుంది. అవి పోలార్ వెక్టర్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆర్ ఫోర్స్, యాక్సిలరేషన్, వెలాసిటీ, displacement, etc. Okay, these are polar vectors. తర్వాత axial vectors or pseudo vector. ఓకే, ఇప్పుడు మన యాంగిల్ ఆఫ్ మొమెంటం ఆర్ యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, వీటిలో ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. యాంగులర్ అన్నప్పుడు రొటేట్ అయిన టైంలోనే చేంజ్ వస్తుంది యాంగిల్లో. సో యాంగులర్ అని పేరు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ యాక్సిస్ ఉంది, ఈ సెంట్రల్ యాక్సిస్ కి చుట్టుగా ఇలా ఒక రాడ్ ఉంది. ఈ రాడ్ ఇలా చుట్టూ తిప్పుతున్నాను నేను, అంటే సపోజ్ ఇలా తిప్పుతున్నాను నేను, ఇలా రాడ్ ఉంది ఇలా తిప్పుతున్నాను. అయితే ఈ రాడ్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇది కొంత యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు టైం కవర్ చేస్తుంది. సపోజ్ ఆల్ఫా ఇస్ ద యాంగిల్, సపోజ్ ఇది సమ్ టైం టీ అయిందని, అప్పుడు ఎంత టైంలో ఎంత వెలాసిటీ వచ్చిందంటే యాంగులర్ వెలాసిటీ అంటే ఆల్ఫా డివైడెడ్ బై టీ, దట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ. అయితే ఇది వెక్టర్, ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. యాంగులర్ మొమెంటం ఇస్ అ వెక్టర్ క్వాంటిటీ, యాంగులర్ వెలాసిటీ ఇస్ అ వెక్టర్ క్వాంటిటీ. అయితే దీని యొక్క డైరెక్షన్ ఏంటంటే మన రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడాలి. ఏ రూల్ వాడాలి? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అంటే థంబ్ యొక్క డైరెక్షన్ లోనే మన యాక్సిల్ వెక్టర్ ఉంటుంది. అయితే మన ఫోర్సెస్ లేకపోతే మోషన్ తీసుకుంటే ఈ వేల్ మనకి ఎలా స్టార్ట్ అయ్యి ఈ వేల్ చూపుడు వెళ్ళి లాస్ట్ పాయింట్ రావాలి. ఏ వేల్కైనా ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ రావాలి. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, ఇలా వస్తుంది. అంటే దిస్ ఈస్ అవర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఇట్లా సో ఇలా తిరుగుతుంది. సో దిస్ ఈస్ పర్టికులర్ థమ్స్ అప్ అంటే ఇప్పుడు ఇలా తిరిగితే డైరెక్షన్ ఈస్ అప్వర్డ్. సో దిస్ ఈస్ ద యాక్సిల్ వెక్టర్ ఈస్ యాక్టింగ్ ఆన్ ద అప్వర్డ్ సైడ్. సపోజ్ అదే నేను ఆపోజిట్ చేస్తాను అనుకో, అది డౌన్వర్డ్ సైడ్. సో మనం ఈ పర్టికులర్ డైరెక్షన్ రొటేట్ అయితే ఇది అప్వర్డ్ సైడ్, అదే సేమ్ మనకి ఈ డైరెక్షన్ రొటేట్ అయితే ఇది
డౌన్వర్డ్ సైడ్. బట్ ఈ యాక్సిల్ వెక్టర్ మనం ఏదో చెప్తున్నాము, దిస్ ఈస్ రియలీ నాట్ విజిబుల్. అంటే మనం దాన్ని ఈ డైరెక్షన్, ఈ పర్టికులర్ డైరెక్షన్ మనం ఫిక్స్ చేసాం, బట్ వీ కెనాట్ సీ ఇట్ యాజ్ ఎ ట్రూ వెక్టర్. కాబట్టి ఇది సూడో వెక్టర్, అంటే రొటేట్ అవుతుంది. దాని యొక్క వెక్టర్ యొక్క డైరెక్షన్ అంటే ఎలా రొటేట్ అవుతుంది, బట్ దాని డైరెక్షన్ ఇస్ రైట్ హ్యాండ్ తిరుగుతుంది. కాబట్టి దీని డైరెక్ట్ సెంట్రల్ గా యాక్సిల్ గా యాక్ట్ అవుతుంది ఇన్ ద అప్పర్ డైరెక్షన్ అన్నది మన రిప్రజెంటేషన్. ఓకే, ఇన్ ఆర్డర్ టు నో ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మొమెంటం ఎలా ఉంటుంది అనేది అప్ సైడ్ డైరెక్షన్, అంటే మనకి స్క్రూ రూల్ కానీ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కానీ యూజ్ చేసి మనం చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ యాక్సిల్ వెక్టర్. నెక్స్ట్ ఈస్ coplanar vectors. Coplanar vector. Two vectors are said to be, any two vectors are always coplanar vectors. అంటే ఒకే plane లో ఉన్న vectors. Two vectors lying on a same plane. Two vectors lying on a same plane are called coplanar vectors. So what about three vectors? Three vectors గురించి చూడాలి అంటే మనం చెప్పలేము. టూ వెక్టర్స్ ఖచ్చితంగా, అంటే ఈ కోప్లానర్ వెక్టర్ లో టూ వెక్టర్స్ అన్నది ఇంకో వెక్టర్ తో కంపేర్ చేయాలి. టూ వెక్టర్స్ కోప్లానర్ వెక్టర్స్ అంటే రెండు వెక్టర్స్ కంపేర్ చేయాలి. ఎనీ టూ వెక్టర్స్ will always be coplanar. Any two vectors if you take are always coplanar. ఎందుకంటే సపోజ్ ఈ వెక్టర్ లాగా ఉంది, ఈ వెక్టర్ లాగా ఉంది, ఈ వెక్టర్ హెడ్ టు టైల్ టు టైల్ మ్యాచ్ చేస్తే ఒక ప్లేన్ వచ్చేస్తుంది. సో ఇది ఒక ప్లేన్, ఈ ప్లేన్ లోని రెండు వెక్టర్స్ ఉన్నాయి. ఎనీ పర్టికులర్ డైరెక్షన్ ఇలా పెట్టేసి ఇలా పెట్టాను, నేను ఇలా యాడ్ చేశాను, ఇదో ఐడియా గీసాను. సో దిస్ ఈజ్ వన్ పర్టికులర్ ప్లేన్. సో ఒకే ప్లేన్ డెఫినేషన్ అంటే టూ వెక్టర్స్ లైయింగ్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఆర్ కాల్డ్ కోప్లానర్ వెక్టర్స్. నో వాట్ అబౌట్ త్రీ వెక్టర్స్? త్రీ వెక్టర్స్ లో ఇది అన్నిసార్లు పాసిబుల్ కాదు. త్రీ వెక్టర్స్ సపోజ్ రియల్ గా ఒకే ప్లేన్ లో అలా ఉన్నాయంటే అప్పుడు దిస్ త్రీ ఆర్ కోప్లానర్ వెక్టర్స్. బట్ రెండు వెక్టర్స్ ఎలాగున్నాయంటే దే క్యాన్ బి కోప్లానర్. బట్ థర్డ్ వెక్టర్ సపోజ్ ఎలాగుంటే అప్పుడు దీని యొక్క ప్లేన్ మ్యాచ్ కాదు. సో ఎనీ టూ వెక్టర్స్ ఆర్ కోప్లానర్, బట్ వెన్ ఇట్ ఈస్ థర్డ్ వెక్టర్ ఇట్ ఈస్ నీడ్స్ టు బి సీన్ వెరిఫైడ్ అది కోప్లానరా కాదనేది. ఓకే, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ చూసాం. అందులో పోలార్ వెక్టర్స్ కూడా చూసాం, విచ్ ఆర్ ట్రూ వెక్టర్స్ అండ్ డైలీ మేము డీల్ చేసే వెక్టర్స్ అవి. అయితే ఇప్పుడు సపోజ్ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ, ఆర్ ఒక బాడీ ఒక ప్లేన్లో మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఒక ప్లేన్లో మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది. అయితే దీని యొక్క డిస్ప్లేస్మెంట్ కానీ వెలాసిటీ కానీ కావాలనుకుంటే మనకి ఈ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎక్స్ యాక్సిస్, ఇన్ వై యాక్సిస్, ఇది వై యాక్సిస్ డిస్ప్లేస్మెంట్, ఇది ఎక్స్ యాక్సిస్ డిస్ప్లేస్మెంట్. సో రెండు యాక్సిస్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అయితే డిస్ప్లేస్మెంట్ టూ వచ్చాయి మనకి, ఒకటి x1 వచ్చింది డిస్ప్లేస్మెంట్, ఇంకోటి వచ్చింది y1 డిస్ప్లేస్మెంట్. సిమిలర్లీ మనకి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి బాడీ మీద. సపోజ్ దెర్ ఆర్ టూ ఫోర్సెస్ యాక్టింగ్, F1 అండ్ F2, దట్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ సపోజ్. అయితే వీటి యొక్క ఈ వెక్టర్స్ యొక్క కాంబినేషన్ అంటే నంబర్ ఆఫ్ వెక్టర్స్ ఒకే బాడీ మీద యాక్ట్ అయితే అప్పుడు వాటిని ఎలా యూజ్ చేయాలి అంటే మ్యాథమెటికల్ యూజ్ ఆఫ్ వెక్టర్స్ వెన్ నంబర్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ యాక్టింగ్. అలాంటి టైంలో కొన్ని టూల్స్ మనం యూజ్ చేస్తాం, సచ్ యాజ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్, ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్. అలాంటి టూల్స్ మనకి యూజ్ చేయాల్సి వస్తుంది. సో అందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్. ఇదో మ్యాథమెటికల్ టూల్ మనకి. అంటే సపోజ్ దెర్ ఈజ్ అ వెక్టర్, ఓకే, ఇట్ హ్యాస్ అ magnitude and it has a direction, suppose some theta with respect to positive x-axis. అయితే there is another vector, suppose b, that is also acting alpha on an object. అయితే ఇప్పుడు ఈ వెక్టర్స్ మధ్యలో యాంగిల్ ఏంటి ఆర్ వెక్టర్ యొక్క రిజల్ట్ అంటే ఏంటి, ఈ వెక్టర్ని యాడ్ చేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వెక్టర్ని షిఫ్ట్ చేసి ఇంకో వెక్టర్తోని మీద వెక్టర్ని జాయిన్ చేయాలి.
ఓకే, సో ఇటువంటి వెక్టర్ షిఫ్ట్ చేయడాన్నే ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్. ప్యారలల్ ఎందుకు వచ్చిందంటే వి డోంట్ చేంజ్ ద యాంగిల్ ఆఫ్ ద వెక్టర్. ఆ వెక్టర్ యొక్క ప్రాపర్టీస్ని మనం డిస్టర్బ్ చేయము, ఈ వెక్టర్ యొక్క యాంగిల్ని డిస్టర్బ్ చేయము, ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా డిస్టర్బ్ చేయము. సపోజ్ ఈ వెక్టర్ని ఎలాగ నేను షిఫ్ట్ చేసి ఇక్కడ పెడితే ద సేమ్ వెక్టర్ ఈస్ హియర్. ఓకే, ఇది ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్. సపోజ్ నేను ఈ వెక్టర్ కూడా షిఫ్ట్ చేశాను, బట్ ఈ వెక్టర్ యొక్క టెయిల్ని ఇక్కడ పెట్టాను. ఓకే, సో దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్. అంటే ఇప్పుడు టూ వెక్టర్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ, సో వాటి మధ్యలో యాంగిల్ ఎంత. సో ఫర్ ఫైండింగ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ మనం ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్ ఈ టూల్ని వాడచ్చు. ఓకే, సో ఇంకోటి ఫర్ ఫైండింగ్ ద రిజల్టెంట్ ఆఫ్ దిస్ టూ వెక్టర్స్, అంటే ఈ రెండు వెక్టర్స్ ఒకే బాడీ మీద యాక్ట్ అయితే దాని యొక్క రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ రిజల్టెంట్ ఈ రెండు వెక్టర్స్ యొక్క అవుట్పుట్ ఏంటి అది తెలుసుకోవడం కూడా మనం ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్ని యూజ్ చేస్తాం. సో ప్యారలల్ షిఫ్టింగ్ అంటే బేసికలీ వితౌట్ చేంజింగ్ యాంగిల్, వితౌట్ చేంజింగ్ మ్యాగ్నిట్యూడ్ మనం షిఫ్ట్ చేయొచ్చు, అండ్ దట్ డస్ నాట్ ఎఫెక్ట్ అవర్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్. దిస్ ఈస్ అ రైట్ మ్యాథమెటికల్ టూల్. ఓకే, సో దట్ ఈస్ ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్. తర్వాత చిన్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్, మల్టిప్లికేషన్ of a vector by a real number or a scalar physical quantity. ఓకే, సో ఏమవుతుంది, మనం ఒక వెక్టర్ని మల్టిప్లై చేస్తే బై అ రియల్ నంబర్ ఆర్ స్కాలర్ ఫిజికల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ద నెట్ అవుట్పుట్ ఆఫ్ ద వెక్టర్ అంటే మల్టిప్లై చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ ఉంది, సపోజ్ దీని మ్యాగ్నిట్యూడ్, దీని లెంగ్త్ సపోజ్ ఈజ్ ఈక్వల్ టు 5, దీని యాంగిల్ సపోజ్ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ సమ్ 30 degrees. ఓకే, అయితే ఈ వెక్టర్ ఏ వెక్టర్ ఇది which has this magnitude, and magnitude of A is 5 and angle of vector A is, this is angle is 30 degrees అనుకుందాం. నేను ఈ వెక్టర్ని ఒక రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తాను. సపోజ్ నాకు ఇంకో వెక్టర్ వస్తుంది K వెక్టర్ which is equal to A వెక్టర్ మల్టిప్లైడ్ బై రియల్ నెంబర్ సపోజ్ 3. అయితే ఏమవుతుంది, ఈ 3 అన్నది ఈ మ్యాగ్నిట్యూడ్తో, సపోజ్ ఈ వెక్టర్ని ఎలా రాయొచ్చు, నేను ఈ వెక్టర్ని ఈ యూనిట్ వెక్టర్ ఇన్ దిస్ డైరెక్షన్, సపోజ్ ఒక n క్యాప్ అని యూనిట్ వెక్టర్ ఉంది, n క్యాప్ అని యూనిట్ వెక్టర్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ A. అంటే n క్యాప్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెక్టర్ A డివైడ్ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ A. సో ఆ విధంగా నేను n క్యాప్ ఇంటూ వెక్టర్ A రాయగలను. ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసేస్తున్నాను. నౌ A magnitude, this is A, that is equal to magnitude of vector, that is 5. So n cap into A is 5 into 3, this is n cap into 15. This is finally ఏమవుతుందంటే మనం దీన్ని ఈ రెండింటిని ఇలా రాసుకుంటే this is our A vector magnitude 50, అంటే A vector ఏదైతే ఉందో దాని యొక్క magnitude 3 times పెరిగిపోయింది. ఓకే, A vector is this, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ పెరిగిపోయింది 15 times వెక్టర్ A. అంటే ఇప్పుడు ఇదే వెక్టర్ ఏమవుతుంది, ఇంత అయిపోతుంది. సో దిస్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ నౌ 15. అంటే సింప్లీ టు పుట్ ఇన్ a new vector K vector is the same vector which has the same direction but the magnitude is increased to 15 or 3 times it has multiplied over this. అంటే మనం 3తో మల్టిప్లై చేసాం అనుకుంటే ఆ వెక్టర్ 3తో మల్టిప్లై అయిపోతుంది, మ్యాగ్నిట్యూడ్ ఈస్ 3 times పెరుగుతుంది, వేర్ ద డైరెక్షన్ డస్ నాట్ చేంజ్. ఓకే, ఒక రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే దీని డైరెక్షన్ చేంజ్ అవ్వలేదు. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ నెంబర్ డైరెక్షన్ చేంజ్ అవ్వదని లేదు, డైరెక్షన్ చేంజ్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ I multiply a vector A by -1. Okay, so this is equal to minus vector A.
ఇప్పుడు యాక్చువల్గా వెక్టర్ ఏంటంటే ఇలా ఉండేది. ఓకే, సో దీని యొక్క యాంగిల్ ఇస్ థీటా. ఓకే, దిస్ ఈస్ ద వెక్టర్ ఏ. నేను ఎలాగైతే దానికి -1 తో మల్టిప్లై చేశానో ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ హ్యాస్ చేంజ్డ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఓకే, ద సేమ్ వెక్టర్ ఏ is now changed by a direction, and this is a vector multiplied by -1. This is this vector. This is the initial case. This is a vector multiplied by -1. అయితే vector యొక్క direction exactly opposite, but the magnitude is same. Suppose I multiplied by some -4, then this is -4a vector. అంటే the magnitude is now, ఇప్పుడు ఏంటంటే ఈ వెక్టర్ యొక్క magnitude is 4 times the magnitude of this and opposite in direction. అంటే దీని యొక్క magnitude is 4 times the equal to 4 times multiplied by the magnitude of a vector, and direction is opposite. దీని యొక్క exact 180 degrees opposite అయిపోతుంది, -4a. So when you multiply -1, it flips direction, and when the number is greater than 1, the magnitude is changing. Okay, that is the effect of multiplying a real number onto a vector. Okay, now ఇప్పుడు suppose ఒక scalar quantity, for example time, నాకు velocity vector ఉంది v vector, which is equal to suppose some 30 meters per second in the direction of, and the angle is, this is the magnitude of v, and the angle of vector v is suppose some 45 degrees. Okay, now ఇదే ఈ వెక్టర్ ని, దిస్ వెక్టర్ ని నేను ఏం చేశానంటే multiplied by some time, ఒక స్కేలర్ క్వాంటిటీ. దిస్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ, దిస్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. సో నేను ఎప్పుడైతే ఒక వెక్టర్ క్వాంటిటీ ని టైంతో మల్టిప్లై చేశానో ఇట్ విల్ బికమ్ అనదర్ వెక్టర్ క్వాంటిటీ విచ్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్. అంటే magnitude of this is 30. Okay, time is suppose some 2 seconds, that is 60 meters, and this is 30 meters per second, this is 2 seconds, so second cancel, this is 60 meters. Now velocity multiplied by time gives us the displacement vector. This is displacement vector. So the vector has changed. Initially it was velocity vector, the velocity vector initially, but when multiplied by scalar quantity at this time, it has changed to another vector, that is displacement vector. So when a vector is multiplied by a scalar quantity, it becomes another vector. Okay, angle between any two vectors. ఇది అప్లికేషన్ ఆఫ్ ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్. సపోజ్ మనకి ఇది ఎందుకు యూస్ అవుతుందంటే, ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఒక ఆబ్జెక్ట్ మీద నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఎక్కువ, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వెక్టర్స్ యాక్ట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ చూస్తే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎయిర్ యాక్ట్ అవుతుంటే ఎయిర్ యొక్క డ్రాగ్ యాక్ట్ అవుతుంది, మనం వాక్ చేస్తుంటే మన యొక్క మసిల్ యొక్క ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. సో సైమల్టేనియస్ అప్లికేషన్ ఆఫ్ సో మెనీ ఫోర్సెస్ ఉన్నాయి. ఆర్ మనం సపోజ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ చూసామనుకోండి, సో బాడీ సపోజ్ ఒక ప్లేన్లో అలా మూవ్ అవుతుంది. సో సైమల్టేనియస్గా డిస్ప్లేస్మెంట్ ఇన్ x axis ఉంది, suppose this is x axis, this is y axis, the displacement is x1 and displacement is y1 for this particle p at this point. అంటే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 2 వెక్టర్స్ ఉన్నాయి. వన్ ఇస్ x1 వెక్టర్, అదర్ ఇస్ y1 వెక్టర్. యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటే సమ్ ఆఫ్ దిస్ 2 వెక్టర్స్ యాడెడ్ వెక్టోరియల్లీ, x1 ని y1 ని వెక్టోరియల్ యాడ్ చేస్తే టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆర్ యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో మనకి యాడ్ చేయాల్సి వస్తుంది. సో యాడ్ చేసినప్పుడు కూడా మనకి వాటిలో యాంగిల్ ఎంత ఉందో తెలిస్తేనే మనం యాడ్ చేయగలం. సిమిలర్లీ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సపోజ్ దేర్ ఆర్ 2 ఫోర్సెస్ F1 and F2. Okay, and there is a net effective resultant force is Fr. సో మనం ఏంటంటే F1 అనే ఫోర్స్, F2 అనే ఫోర్స్ ప్యారల్గా యాక్ట్ అవుతున్నాయి. ఓకే, అయితే దాని యొక్క రిజల్టెంట్ ఏంటి దాన్ని తెలుసుకోవాలన్నా ఈ రెండు వెక్టర్స్ మధ్యలో యాంగిల్ ఏంటి తెలియాలి. ఓకే, అప్పుడే మన రిజల్టెంట్ ఫైండ్ చేయగలం.
సో అలాగే యాంగిల్ ఫైండ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ద ప్యారలల్ షిఫ్టింగ్ టూల్. అది ఎలాగా చూద్దాం. సో suppose there is a vector A like this. There is a vector suppose perpendicular గా ఉందనుకోండి, vector B. అయితే the method is to place the heads of both at one point, or keep the heads of both vectors at one point, or the tail of two vectors at one point. అంటే రెండు జాయిన్ చేశాను. Join the tails of two vectors, either join the tail or join the heads. Easiest way is to join the tails. అంటే సింపుల్గా ఉంటుంది. సపోజ్ దిస్ వెక్టర్ ఏని నేను ప్యారల్గా షిఫ్ట్ చేసి ఇక్కడికి ఎలా పెట్టాను. నౌ దిస్ ఈజ్ వెక్టర్ ఏ. ఓకే, నౌ ఇప్పుడు నాకు రెండు యాంగిల్స్ ఫార్మ్ అయ్యేవి. ఇది ఒకటి సపోజ్ థీటా అనుకుంటే ఇది టోటల్ ఇంకో యాంగిల్ ఫార్మ్ అవుతుంది. దిస్ ఈస్ 360 degrees మైనస్ థీటా. సో రెండు యాంగిల్స్ ఫార్మ్ అయ్యాయి. ఈ వర్టెక్స్ దగ్గర ఇన్సైడ్లో ఒక యాంగిల్ ఉంది, ఎక్స్టీరియర్గా ఇంకో యాంగిల్ ఉంది. ఈ రెండు యాంగిల్ ఏ యాంగిల్ కన్సిడర్ చేయాలంటే ద స్మాలెస్ట్ యాంగిల్ అంటే థీటానే కన్సిడర్ చేయాలి. సో యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ వెక్టర్స్ ఈస్ place the tails or heads of the two vectors upon each other. అంటే ఒకదాని మీద ఇంకోటి పెట్టాలి, either tails or head upon each other. Okay, and the least angle or the smallest angle formed is the angle between two vectors. Okay, so this is the angle between two vectors. అయితే ఈ యాంగిల్ ఎలా చేంజ్ అవ్వచ్చు. సపోజ్ నేను ఈ ఏ వెక్టర్ని రొటేట్ చేసి ఇలా పెట్టాను అంటే నా బి వెక్టర్ ఈజ్ లైక్ దిస్, ఏ వెక్టర్ ఈజ్ లైక్ దిస్. నేను ఈ ఏ వెక్టర్ని రొటేట్ చేశాను, ఇలా రొటేట్ చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో పెట్టాను. నౌ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. అయితే ఈ యాంగిల్ చూస్తే 180 degrees, ఈ యాంగిల్ చూసిన 180 degrees. Both are same. So the angle between these two vectors is 180 degrees. నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఏని ఫర్దర్ రొటేట్ చేస్తాను. అంటే బి వెక్టర్ ఈజ్ దట్ సేమ్ పాయింట్, ఓకే, బట్ ఏ వెక్టర్ ఈజ్ నౌ లైక్ దిస్. నేను ఫర్దర్ రొటేట్ చేశాను ఏ వెక్టర్ని. నౌ దిస్ యాంగిల్ ఈజ్ స్మాలర్, సపోజ్ సమ్ 150. నౌ దిస్ యాంగిల్ ఈజ్ బిగ్గర్, నౌ 210 degrees. అయితే మనకి స్మాలెస్ట్ యాంగిల్ ఇప్పుడు ఫస్ట్ ఈ యాంగిల్ ఉండేది, తర్వాత రైట్ సైడ్లోనే వచ్చింది, ఇది కూడా టువర్డ్స్ రైట్ వచ్చింది, నా టువర్డ్స్ లెఫ్ట్ ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ రైట్ ఆర్ లెఫ్ట్, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్. అంటే ద స్మాలెస్ట్ యాంగిల్ ఈస్ నౌ 150 degrees. సో ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ నౌ 150 degrees. అలాగైతే మ్యాక్సిమం యాంగిల్ ఎంత అవ్వచ్చు బిట్వీన్ ఎనీ టూ వెక్టర్స్ ఈస్ 180 degrees. అంటే ఇదే పొజిషన్లో మ్యాక్సిమం యాంగిల్ వస్తుంది. ఫర్దర్గా ఇది లెఫ్ట్ రొటేట్ అయినా రైట్ రొటేట్ అయినా ఏదో ఒక సైడ్ 180 కంటే తక్కువ అయిపోతుంది, అండ్ దట్ విల్ బి ద స్మాలెస్ట్ యాంగిల్. సో ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ వెక్టర్స్ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ graphical method of addition of vectors. Addition of vectors. అయితే మనకి టూ వెక్టర్స్ వెన్ టూ ఆర్ మోర్ వెక్టర్స్, నాట్ జస్ట్ టూ, సైమల్టేనియస్గా యాక్ట్ అవుతే దాని యొక్క రిజల్టెంట్ వెక్టరే మనం చూస్తాం, ఆ బాడీ మీద మనకు కనిపిస్తుంది. అంటే
నెట్ డిస్ప్లేస్మెంట్ నెట్ ఫోర్స్ కనిపిస్తుంది. సపోజ్ దర్ ఆర్ 100 ఫోర్సెస్, బట్ ఆ బాడీ నెట్ ఫోర్స్ ఆఫ్ ఆల్ అంటే వెక్టోరియల్ అడిషన్ ఆఫ్ ఆల్ వల్ల వచ్చే నెట్ ఫోర్స్లోనే డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో ఆ నెట్ ఫోర్స్ కావాలంటే వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ వెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది, ఇక్కడ ఒక సపోజ్ ఒక స్టోన్ ఉంది. ఈ స్టోన్ ఈ క్యూబ్ షేప్లో ఉంది అనుకోండి. నా ఈ క్యూబ్ షేప్లో ఉన్న స్టోన్కి నేను ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒక సపోజ్ ఇయర్ ఒక మనిషి ఉన్నాడు, ఇలా లావుతున్నాడు డైరెక్షన్లో. ఇక్కడ ఇంకో మనిషి ఉన్నాడు, వీడు లావుతున్నాడు. ఇక్కడ ఇంకో మనిషి ఉన్నాడు, వీడు లావుతున్నాడు. సో లెట్ us call this F1, this is F2, this is F3. సో దీని అందరూ లాగుతున్నప్పుడు ఆ బాడీ ఎంత స్పీడ్లో మూవ్ అవుతుంది, దీని యాక్సిలరేషన్ ఎంత, దీని వెలాసిటీ ఎంత తెలుసుకోవాలంటే ఈ 3 ఫోర్సెస్ యొక్క నెట్ రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అది తెలిస్తే అప్పుడు ఐ కెన్ ఫైండ్ ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ అండ్ యాక్సిలరేషన్. సో నెట్ ఫోర్స్ తెలియాలి నాకు. సో ఐ హ్యావ్ టు యాడ్ దిస్ 3 ఫోర్సెస్. అంటే ద రిజల్టెంట్ ఫోర్స్ని నేను సింపుల్గా వెక్టోరియల్ ఫార్ములా ఏమంటానంటే ఫోర్స్ F1 ప్లస్ ఫోర్స్ F2 ప్లస్ ఫోర్స్ F3. నేను 3 ఫోర్సెస్, ఓకే, 3 ఫోర్సెస్ని యాడ్ చేసేస్తాను. బట్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ అడిషన్, ఇట్ ఈస్ వెక్టోరియల్ అడిషన్. అంటే వెక్టోరియల్లీ యాడ్ చేస్తాను. సో ఇది ఎలా యాడ్ అవుతుంది యాక్చువల్గా చూడాలంటే గ్రాఫికల్ వేలో మనకి ఒక పిక్చర్ క్లియర్ అయిపోతుంది. అచ్చా ఇలాగ యాక్ట్ అవుతుంది, ఇలాగ యాడ్ అవుతుంది. సో రిజల్టెంట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది మనం చూసి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో లెట్ us learn graphical method of addition of vectors. Okay, so let us start with 2 vectors so that we will easily learn. ఓకేనా, మనం నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అంటారు, ఆర్ ట్రయాంగులర్ మెథడ్. ట్రయాంగులర్ మెథడ్ని ఇంకో పేరు ఏంటంటే హెడ్ టు టెయిల్ మెథడ్ కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ parallelogram law of addition. Parallelogram law of addition of vectors. So parallelogram, this is one another law, and more than 2 vectors కోసం యాడ్ చేయడానికి another method is polygon law. Okay, these are the 3 ways. ఈ ఫస్ట్ 2 ways అన్నది ఫర్ 2 vectors కే జనరలైజ్ చేసి చెప్తుంది. బట్ పాలిగన్ లా అంటే mere extension of this head or tail method or triangle method యొక్క ఎక్స్టెన్షన్. బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ n నెంబర్ ఆఫ్ వెక్టర్స్. అంటే 2 కంటే ఎక్కువ వెక్టర్స్ ఉంటే యాడ్ చేయాలంటే మనం పాలిగన్ లా మెథడ్ని యూజ్ చేస్తాం. సో బేసిక్గా ఈ హెడ్ టు టైల్ మెథడ్, ట్రయాంగులర్ మెథడ్, పారాబోలిక్ మెథడ్ ఏంటి అవి తెలుసుకుంటేనే మనం నెక్స్ట్ పాలిగన్ లా మెథడ్ అవన్నీ యూజ్ చేయొచ్చు. సో గ్రాఫికల్ మెథడ్ ఏంటి అన్నది ఫస్ట్ చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫికల్ మెథడ్లో ఏం చేస్తామంటే మనకి రిజల్టెంట్ వాల్యూ ఎగ్జాక్ట్గా ప్లాట్ చేస్తేనే వస్తుంది. మన గ్రాఫ్ తీసుకొని ఎగ్జాక్ట్గా ప్లాట్ చేయాలి, అప్పుడు we will get the right answer. Okay, suppose there are 2 vectors. Suppose this is vector A and suppose this is a vector B. Okay, అయితే ఫస్ట్ మెథడ్ is triangular method or head to tail method. ట్రయాంగులర్ మెథడ్ ఎందుకంటే ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ట్రయాంగులర్ మెథడ్ ఆర్ హెడ్ టు టెయిల్ మెథడ్. ఓకే, అయితే సపోజ్ ఈ 2 వెక్టర్ని నేను యాడ్ చేస్తున్నాను. సో ఐ కెన్ రైట్ యాజ్ ఏ వెక్టర్ ప్లస్ బి వెక్టర్. ఓకే, నేను 2 వెక్టర్ని యాడ్ చేస్తాను. సో ఐ గెట్ ఏ రిజల్టెంట్ వెక్టర్ ఆర్ వెక్టర్. ఓకే, సో ఇది హెడ్ టు టెయిల్ అంటే ఫస్ట్ ఇదేంటి హెడ్, నెక్స్ట్ ఏంటి టెయిల్. సో ఇది సింప్లీగా ఏ యొక్క హెడ్ బి యొక్క టెయిల్ అట్లా మీనింగ్ అనమాట. అంటే మనం ఏ వెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుంటాం, అలాగే ఏ వెక్టర్ యొక్క హెడ్ని పైన బి యొక్క టెయిల్ని షిఫ్ట్ చేయాలి. దీని మీనింగ్ ఏంటంటే ఏ హెడ్ పైన బి టెయిల్ని షిఫ్ట్ చేయాలి. ఓకే, సో బి యొక్కని టెయిల్ని ఎక్కడ పెడతాను, ఇది చిన్నగా గీస్తాను బికాస్ ఆఫ్ స్పేస్ లిమిటేషన్. సో దిస్ ఈస్ బి వెక్టర్. సపోజ్ బి వెక్టర్ ఈస్ వెరీ స్మాల్. ఈ బి వెక్టర్ని నేను ఎలాగ ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. దిస్ ఈస్ బి వెక్టర్. ఓకే, అయితే
ఈ నెట్ రిజల్టెంట్ వెక్టర్ తెలియాలంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒరిజినల్ పాయింట్ ఏ యొక్క టెయిల్ నుంచి బి యొక్క హెడ్ ని జాయిన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ నౌ ద రిజల్టెంట్ వెక్టర్. సో దిస్ ఈజ్ వెక్టర్ ఏ, దిస్ ఈజ్ వెక్టర్ బి అండ్ దిస్ ఈజ్ వెక్టర్ ఆర్. ఇది గ్రాఫికల్ గా చేస్తే ఈ వాల్యూ మనకు తెలియాలి, ఈ వాల్యూ చూడాలి, యాంగిల్ చూడాలి, ఏ యొక్క యాంగిల్ బి యొక్క యాంగిల్ ఎగ్జాక్ట్ గా తీసుకొని షిఫ్ట్ చేసి ఏ హెడ్ మీద పెట్టాలి. సో అప్పుడు మన ఈ ఆర్ యొక్క లెంగ్త్ ఈస్ ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. ఈ యాంగిల్ మనకు తెలిస్తే సపోజ్ దిస్ ఈజ్ యాంగిల్ ఈస్ సపోజ్ సమ్ థీటా, మనకి ఈ యాంగిల్ కూడా తెలిసిపోతుంది బిట్వీన్ ఏ అండ్ ఆర్, దట్ ఈస్ ఆల్ఫా. మనకి ఏ బి యొక్క మధ్యలో యాంగిల్ కూడా మనం సపోజ్ వి కాల్ ఇట్ యాస్ థీటా. అయితే మనం దిస్ ఈస్ థీటా ఈస్ బిట్వీన్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, సపోజ్ ఇలా ఎక్స్టెన్షన్ చేసేస్తే దిస్ ఈస్ ఏ, సో దిస్ యాంగిల్ ఈస్ థీటా. నౌ దిస్ యాంగిల్ ఈస్ ఆల్ఫా. అంటే దిస్ ఈస్ అ సేమ్ యాంగిల్ డైరెక్షన్ లో ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇది ఏ ఇది బి, దాంట్లో యాంగిల్ ఈస్ థీటా, దిస్ ఈస్ ఆల్ఫా. ఈ యాంగిల్ కూడా మనకు వచ్చేస్తుంది. మనం టోటల్ నెట్ యాంగిల్ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ కూడా కనుక్కోవచ్చు. దట్ ఈస్ అ వే. సో గ్రాఫికల్ మెథడ్ తో మనకి ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఆర్ యొక్క యాంగిల్ కూడా తెలిసిపోతుంది. సో దిస్ గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్. సో మనం చూడగలం ఏంటంటే గ్రాఫికల్ గా సపోజ్ ఈ బి వెక్టర్ ఇలాగైపోతే ఆర్ తగ్గిపోతుంది, బి ఇలాగైపోతే ఆర్ ఇంకా పెరిగిపోతుంది. సో చూసి మనం చెప్పగలం ఏంటంటే సపోజ్ థీటా 0 అయిపోతే ఏ బి ఆన్ సేమ్ యాక్సిస్ అయిపోతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయిపోతుంది. సపోజ్ ఏ వెక్టర్ లాగా ఉంది, బి వెక్టర్ కూడా సేమ్ అలాగే ఉంది, బట్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ డిఫరెంట్. ఓకే, దిస్ ఈస్ ఏ వెక్టర్. సో గ్రాఫికల్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇప్పుడైతే బి యొక్క టెయిల్ ని ఏ యొక్క హెడ్ మీద పెడితే సేమ్ గా సపోజ్ యాడ్ అయిపోయింది అనుకోండి. సో ఈ టెయిల్ నుంచి ఈ హెడ్ ఈజ్ ఓవర్ ల్యాపింగ్ ఆన్ దిస్. సో ఆర్ కూడా దీని మీద ఓవర్ ల్యాప్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ ఆర్ వెక్టర్. సో సింప్లీగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి యాడ్ చేసేస్తే ఈ కేసులో ఎక్కడ ఆర్ ఓవర్ ల్యాప్ అయిపోతుందో రిజల్టెంట్ వచ్చేస్తుంది మనకి. సో గ్రాఫికల్ గా మనం చూసి మనకి అవగాహన వచ్చేస్తుంది. అంటే ఓకే దిస్ సమ్ విల్ బి గ్రేటర్. సపోజ్ బి ఈజ్ లైక్ దిస్ అనుకుంటే ఓకే రిజల్టెంట్ విల్ బి లెస్. చూసి మనం గ్రాఫికల్ గా చెప్పగలం. దిస్ ఈస్ హెడ్ టు టైల్ మెథడ్. ఓకే, పారలలోగ్రామ్ మెథడ్ లో ఏంటంటే సపోజ్ సెకండ్ మెథడ్ దట్ ఈస్ పారలలోగ్రామ్ మెథడ్. టూ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్, పారలలోగ్రామ్ మెథడ్. ఈ పారలలోగ్రామ్ మెథడ్ ఏంటంటే మనం ఆ రెండు వెక్టర్ సపోజ్ దిస్ ఇస్ వెక్టర్ ఏ, సపోజ్ దిస్ అనదర్ వెక్టర్ బి, ఈ రెండింటిని టెయిల్ టు టెయిల్ ఫస్ట్ పెట్టి రెండు ఒకే పాయింట్ దగ్గర పెట్టి జాయిన్ చేసేయాలి. రెండు టెయిల్స్ ని జాయిన్ చేసేసి ఒక ఇమాజినరీ పారలలోగ్రామ్ తయారు చేయాలి. అంటే సపోజ్ నేను ఈ బిని ఇక్కడ షిఫ్ట్ చేస్తాను అనుకోండి. సో నౌ దిస్ ఈజ్ లైక్ దిస్. ఓకే, ఇది తీసేస్తాను ఫర్ క్లియర్. సో నౌ బి ఈజ్ లైక్ దిస్. అయితే నేను సేమ్ ఏ యొక్క ఇమాజినరీ లైన్ సేమ్ ప్యారలల్ వెక్టర్ గీస్తాను. అంటే ఈక్వల్ వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్, డైరెక్షన్ కూడా సేమ్. దిస్ ఈజ్ వెక్టర్ ఏ యొక్క కాపీ. అంటే దిస్ ఈజ్ అ ఈక్వల్ వెక్టర్ బట్ దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ వెక్టర్. సో నేను ఒక ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఏ ప్యారలల్ గా ఒక లైన్ గీస్తాను సేమ్ ఏ యొక్క మ్యాగ్నిట్యూడే. సిమిలర్లీ బి వెక్టర్ యొక్క సేమ్ యాంగిల్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ తో ఇంకో వెక్టర్ గీస్తాను. ఓకే, సో నౌ ఐ హావ్ కన్స్ట్రక్టెడ్ ఏ parallelogram with 4 sides. అప్పుడు the diagonal joining from the tails of the vector A and B to the heads of vector A and B formed by this parallelogram. Okay, so ఈ tail నుంచి ఫార్మ్ అయ్యి ఈ హెడ్ కి వెళ్ళే ఈ డయాగనల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద వెక్టర్, రిజల్టెంట్ వెక్టర్ ఆర్ ఈస్ ద సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి. అయితే మనం ట్రయాంగులర్ మెథడ్ ఏం చదువుకున్నామంటే దిస్ ఈస్ పారలలోగ్రామ్ మెథడ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, సో ఏ ప్లస్ బి అంటే ఏ యొక్క హెడ్ పైన బి యొక్క టెయిల్ పెట్టాలి. సో ఈ ఇమాజినరీ లైన్ బి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మన ట్రయాంగులర్ మెథడ్ చూసుకుంటే ఈ పర్టికులర్ పై ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ చూసుకుంటే అంటే సపోజ్ మనం ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పైన ఉన్న 3 పాయింట్లు చూసుకుంటే ఇది ట్రయాంగులర్ మెథడ్ లాగే ఉంది. అంటే
ఇది చూసుకుంటే దిస్ ఈస్ ఏ వెక్టర్ యొక్క హెడ్ మీద బి యొక్క టైల్ షిఫ్ట్ చేసినట్టుంది. సో దిస్ ఈస్ ఏ ప్లస్ బి వెక్టర్. దిస్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటంటే ఫ్రమ్ ద టైల్ ఆఫ్ ఏ టు ద హెడ్ ఆఫ్ బి. సో దిస్ ఈస్ ఆర్ వెక్టర్. నా ఇప్పుడు మన కింద ట్రయాంగిల్ చూద్దాం. ఇందులో ఏంటంటే బి యొక్క హెడ్ మీద ఏ యొక్క టైల్ పెట్టినట్టుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బి వెక్టర్ ప్లస్ ఏ వెక్టర్. దట్ ఈజ్ ఈక్వల్ టు బి యొక్క టైల్ నుంచి ఏ యొక్క హెడ్ కి కనెక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టర్ ఆర్ వెక్టర్. అంటే పై ట్రయాంగిల్ చూస్తే దిస్ ఈస్ ఏ ప్లస్ బి వెక్టర్, కింద ట్రయాంగిల్ చూస్తే ఇది బి ప్లస్ ఏ. రిజల్టెంట్ ఇస్ సేమ్. అంటే ఏ ప్లస్ బి మీరు యాడ్ చేసిన ఆర్ బి ప్లస్ ఏ యాడ్ చేసిన ద రిజల్ట్ ఈస్ సేమ్. అంటే ఇది ఆర్డర్ మీద ఆధారపడట్లేదు. ఓకే, ఏని ముందు తీసుకోవాలి, బిని వెనక్కి తీసుకోవాలి, ఆర్ బిని ముందు తీసుకోవాలి, ఏని వెనక్కి తీసుకోవాలి అన్న రూల్ లేదు. ఏ పర్టికులర్ ప్రిఫరెన్స్ తీసుకున్నా విల్ గెట్ ద రిజల్టెంట్ ఆర్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ commutative law. Says that the law of vector of the addition of vectors will follow the commutative law. ఓకే, సిమిలర్లీ మనం దీనికి ఇంకో వెక్టర్ సి యాడ్ చేసిన అంటే మనం ఈ విధంగా ఏ, ఈ విధంగా బి, ఈ విధంగా సి చేసి మనం యాడ్ చేసిన కింద నుంచి కూడా ఇలాగే సేమ్ ఇలాగ యాడ్ చేసినా మనకి సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. సో దిస్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అయినా కూడా ఆర్ ఇన్ అయినా యాడ్ అవుతుంది. అంటే సపోజ్ ఏ ప్లస్ బి నేను ఇనీషియల్గా యాడ్ చేసి ప్లస్ ఇంకో వెక్టర్ సిని యాడ్ చేసిన దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు ఏ వెక్టర్ ప్లస్ బి ప్లస్ సి వెక్టర్ చేసిన మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ as associative law. Vector will follow this both commutative law and associative law. మనం గ్రాఫికల్ గా పిక్చర్ చేసి మీరు ఇది ఎక్సర్సైజ్ గా చేసుకోవచ్చు. వెరీ ఈజీ టు డూ, వెరీ ఈజీ. సేమ్ గా ఈ మెథడ్ ఫాలో చేసుకొని సి ఇంకో వెక్టర్ పెట్టి మనం ఏ టు సిని యాడ్ చేస్తే సిమిలర్ గా ఇప్పుడు ఏ అన్నదాన్ని ఇక్కడ ఏ బి సి ఉంది, మీరు కింద ఏం చేస్తారంటే దీనికి ప్యారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సేమ్ దీనికి ప్యారలల్ లైన్ ఒక కింద గీస్తారు, బి గీస్తారు, సి గీస్తారు, సేమ్ ఆపోజిట్ ట్రయాంగిల్ వస్తుంది, కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో దట్ విల్ బి అగైన్ ద అంటే దీని యొక్క ప్యారలల్ లైన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అంటే మనం అంటే రీకన్స్టిట్యూటింగ్ ద సేమ్ ఫిగర్. ఆ విధంగా చేసుకుంటే మన అసోసియేటివ్ లా మనకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా పాలిగన్ లా కూడా మనం ప్రూవ్ చేయగలము. పాలిగన్ లా ఏం చెప్తుందంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. పాలిగన్ లా ఏం చెప్తుందంటే మనం వెక్టర్స్ ని యాడ్ చేసినప్పుడు ఒక సపోజ్ నెంబర్ ఆఫ్ వెక్టర్స్ సపోజ్ 5 ఉంటే పెంటగాన్, 6 ఉంటే హెక్సాగన్, 7 ఉంటే హెప్టాగన్, 8 ఉంటే ఆక్టాగన్, అలాగా ఒక రెగ్యులర్ షేప్ ఫార్మ్ చేసుకోవచ్చు రిజల్టెంట్ తో. అంటే సపోజ్ ఈ షేప్ చూడండి, ఇలాగా నేను హెడ్ టు టైల్ మెథడ్ తోనే ఇలాగా జాయిన్ చేశాను. సపోజ్ దిస్ ఈస్ వెక్టర్ 1, సపోజ్ దిస్ ఈస్ ఏ వెక్టర్, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ సి, దిస్ ఈస్ డి, దిస్ ఈస్ ఈ. నేను సపోజ్ 1 2 3 4 5 వెక్టర్స్ ని యాడ్ చేశాను. ఇలా ఈ 5 వెక్టర్స్ ని హెడ్ టు టైల్ షేప్ లో, అంటే దీని యొక్క హెడ్ దగ్గర బి యొక్క టైల్, బి యొక్క హెడ్ దగ్గర సి యొక్క టైల్, సి యొక్క హెడ్ దగ్గర డి యొక్క టైల్, డి హెడ్ దగ్గర ఈ యొక్క టైల్ అలా పెట్టాను. నౌ ద నెట్ రిజల్టెంట్ వెక్టర్ ఈస్ ద క్లోజింగ్ సైడ్. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ యొక్క హెడ్ టైల్ నుంచి లాస్ట్ యొక్క హెడ్ ని ఇలాగ యాడ్ చేస్తే దిస్ ఎఫ్ వెక్టర్ ఆర్ ఐ విల్ రైట్ as resultant vector. So R vector which is the resultant is equal to A plus B plus C plus D plus E vector. So ఇది ఒక పాలిగన్ లా ఏం చెప్తుందంటే మీరు ఎన్నైతే యాడ్ చేస్తారో అవన్నీ సపోజ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ అయితే, లేకపోతే ఈ షేప్ ఈవెన్ గా ఉండదు. ఇది పెద్ద అవుతుంది, చిన్నది అవుతుంది, ఇది పెద్ద అవుతుంది, ఇది ఇంకా చిన్నది అవుతుంది, ఏ విధంగా ఉన్నాయి. ఇట్ నాట్ బి ఏ రెగ్యులర్ పాలిగన్. దెన్ రెగ్యులర్ అంటే ఈక్వల్ సైజెస్ ఉంటాయి. ఇట్ విల్ బి నాట్ బి ఏ రెగ్యులర్ పాలిగన్ ఆర్ డిఫరెంట్ పాలిగన్. బట్ ద క్లోజింగ్ సైడ్ అంటే ఇప్పుడు నాట్ రెగ్యులర్ పాలిగన్ అనుకోండి, ఇలాగుంది, 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 సపోజ్ ఇలాగుంది, అప్పుడు దిస్ ఈస్ ద క్లోజింగ్ సైడ్. దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ సి, డి, ఈ వెక్టర్స్ ఏ అనుకోండి. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ రెగ్యులర్ పాలిగన్, ఏ షేప్ అయినా పర్లేదు. సో నా ఈ టైల్ నుంచి ఈ హెడ్కి వచ్చిన ఈ రిజల్టెంట్ ఇది వెక్టర్. సో
ఈ జాయినింగ్ వెక్టర్, the last joining vector between the tail and the head will give us the resultant vector. This is what is said by polygon law. Okay, and suppose it is forming a complete polygon. Suppose మన దగ్గర ఉన్న వెక్టర్స్ కంప్లీట్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు ఈ ఆర్ వెక్టర్ లేదు, ఇక్కడ ఎఫ్ వెక్టర్ ఉంది, విచ్ ఇస్ ఆల్సో యాడింగ్ అప్ దిస్ లైక్ దిస్. అంటే ఇది ఇటువైపు ఇది కంప్లీట్ గా అన్ని ఒకే డైరెక్షన్ ఉన్నాయి. అయితే ద నెట్ రిజల్టెంట్ ఫోర్స్ బై దిస్ పర్టికులర్ అరేంజ్మెంట్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఇలాగ యాక్ట్ అయితే నెట్ రిజల్ట్ ఈజ్ జీరో. ఎందుకంటే ద రిజల్టెంట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఒక ఎఫ్ అనే వెక్టర్ ఉంది విచ్ ఈస్ సపోజ్ దెర్ ఈస్ అన్ ఎఫ్ అనే వెక్టర్ ఉంది, ఎఫ్ అనే వెక్టర్ ఉంది విచ్ ఈస్ ఆపోజిట్ టు ఆర్ వెక్టర్. సో a plus b plus c plus d is equal to r. నో ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ చేస్తే మైనస్ ఆర్, ఆర్ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. దిస్ ఈస్ ప్లస్ ఎఫ్ అంటే ఇక్కడ ఆర్ వస్తుంది, ఆర్ క్యాన్సిల్ అవుట్, నెట్ ఎఫెక్ట్ ఇస్ జీరో. అంటే ఎఫ్ యొక్క డైరెక్షన్ ఆర్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్ గా ఉంటుంది. సో ఇఫ్ మన అన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నవి అన్ని జాయిన్ చేస్తే ఒక రెగ్యులర్ షేప్ వచ్చింది అనుకోండి. సపోజ్ మనం అన్ని వెక్టర్స్ ని హెడ్ టు టైల్ యాడ్ చేస్తుంటే ఫైనల్ గా క్లోజ్డ్ లూప్ వచ్చింది, ఒక క్లోజ్డ్ ఫామ్ వచ్చింది. మనం యాడ్ చేసే వెక్టర్స్ అన్ని యాడ్ చేస్తే క్లోజ్డ్ ఫామ్ వచ్చింది, అంటే ఒక క్లోజ్ అయిపోయింది సర్క్యూట్. ఇలా టైంలో ద నెట్ రిజల్టెంట్ ఈస్ జీరో. దట్ ఈస్ వాట్ ద అనదర్ వాట్ యు కాల్ డిడక్షన్ ఆఫ్ దిస్ పాలిగన్ లా. ఓకే, దీని తర్వాత లామిస్ థియరం నేను యాక్చువల్గా మెథడ్ డిరైవ్ చేసి లామిస్ థియరంకి వెళ్తాను. ఓకే, దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్. అంటే పాలిగన్ లానే దీంట్లో అన్ని ఫోర్సెస్ మ్యాచ్ అయిపోయి నెట్ రిజల్టెంట్ జీరో అయిపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్. అంటే నెట్ ఫోర్స్ ఈజ్ జీరో, నెట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ జీరో, నెట్ వెలాసిటీ ఈజ్ జీరో. అన్ని వెలాసిటీస్ అన్ని ఇలా ఈ విధంగా కంప్లీట్ గా రెగ్యులర్ పాలిగన్ కానీ ఒక నాట్ ఏ రెగ్యులర్ పాలిగన్ అనే అంటే వేరే షేప్ అయినా క్లోజ్ సర్క్యూట్ అయిపోతే ఇట్ విల్ బి నెట్ ఎఫెక్ట్ ఇస్ జీరో. మనం గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ని చూసాం. మనం సబ్స్ట్రాక్షన్ కూడా చూడగలం. ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ graphically is as same as addition. This is done graphically. For example, మాకి two vectors ఉన్నాయి. This is vector A and suppose this is vector B. అయితే మనం నేర్చుకున్నాము హెడ్ టు టైల్ మెథడ్ లో ఫస్ట్ దాని యొక్క హెడ్ పైన అంటే సపోజ్ దిస్ ఈస్ A వెక్టర్, దిస్ ఈస్ బి వెక్టర్. ఏని ఎలా ప్యారల్ గా ఇక్కడ షిఫ్ట్ చేశాను, బిని ఇలా షిఫ్ట్ చేశాను. ఓకే, అండ్ ద నెట్ వెక్టర్ రిజల్టింగ్ వెక్టర్ ఈస్ ఫ్రమ్ ద టైల్ ఆఫ్ ఏ టు హెడ్ ఆఫ్ బి. దిస్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టర్. అయితే నా సబ్స్ట్రాక్షన్ చేయాలన్నా ఐ విల్ డో నో న్యూ థింగ్. నాకు ఏ మైనస్ బి చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వెక్టర్, ఏ వెక్టర్ ప్లస్ బి వెక్టర్. నా సబ్స్ట్రాక్షన్ చేయాలంటే నేను ఈ బి వెక్టర్ ని ఆపోజిట్ డైరెక్షన్ రొటేట్ చేసేస్తాను. సో ఇది బి అయితే వెక్టర్ అయితే దిస్ ఇస్ మైనస్ బి వెక్టర్. ఓకే, నా ఏ ప్లస్ మైనస్ బి ఈస్ ఏ మైనస్ బి వెక్టర్. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను, దీని యొక్క టైల్ తీసుకొని ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. అంటే దిస్ ఈస్ ఏ, let us call it as this is a vector, this is vector a. ఈ మైనస్ బి వెక్టర్ ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ హెడ్ ఆఫ్ ఏ, దిస్ ఇస్ మైనస్ బి వెక్టర్. మైనస్ బి వెక్టర్ యొక్క టైల్ ఇక్కడ పెట్టాను, హెడ్ కింద పెట్టాను. సో రిజల్టెంట్ ఈస్ ఫ్రమ్ ద టైల్ ఆఫ్ ఏ టు ద హెడ్ ఆఫ్ బి. దిస్ ఈస్ ఆర్ అండ్ దిస్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ మైనస్ బి వెక్టర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ వెక్టర్ మైనస్ b vector. This is done graphically like this. Similarly మనం దీని యొక్క సపోజ్ parallelogram మెథడ్ అనుకుంటే ఇక్కడ సపోజ్ a పెట్టండి, మైనస్ b యొక్క ప్యారలల్ లైన్ గీస్తాను, a యొక్క ప్యారలల్ లైన్ గీస్తాను. ఓకే, దిస్ ఈస్ a. అల్టిమేట్లీ ద రిజల్టెంట్ ఇస్ సేమ్. సో బై parallelogram మెథడ్ అయినా head to tail triangular method అయినా we can get the same resultant and that is very easy to find. This is resultant vector. Okay, this is a minus b.
గ్రాఫికల్లీ. మనం డీటెయిల్డ్ మ్యాథమెటికల్ వే ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఒక ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే రిజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టర్. ఈ గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ని యూస్ చేసి మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వెక్టర్స్ యాడ్ చేస్తాను. సపోజ్ దిస్ ఈస్ వెక్టర్ ఏ, దిస్ ఈస్ వెక్టర్ ఏ అండ్ దిస్ ఈస్ వెక్టర్ బి అనుకోండి. నేను ఏ ప్లస్ బి చేస్తే ఏం చేస్తున్నాను, ఏ ఎలా పెడుతున్నాను, తర్వాత ఏమో బి ఎలా పెడుతున్నాను. దిస్ ఈస్ బి వెక్టర్, దిస్ ఈస్ ఏ వెక్టర్. Now this is my resultant vector R. And B vector parallel के गीస్తే, suppose this is my B vector, this is my A vector, resultant vector. ఈ లైన్ తీసి చూడమనియండి ఫస్ట్ జస్ట్ ఫర్ టైం బింగ్. సో ఏ రిజల్టెంట్ వెక్టర్ చూస్తే కేమ్ ఫ్రమ్ దిస్ కాంపోనెంట్స్. అంటే ఇది ఏ వెక్టర్, ఈ బి వెక్టర్ ఇక్కడ పెడితే అంటే యాడ్ చేస్తే వచ్చింది ఆర్ వెక్టర్. అంటే ఆర్ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెక్టర్ ప్లస్ బి వెక్టర్. అంటే ఈ ఆర్ కి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి బి వెక్టర్, ఒకటి ఏ వెక్టర్. సో ఈ ఆర్ వెక్టర్ ఏదైతే రిజల్టెంట్ వెక్టర్, ఈ సమ్ ఆఫ్ దిస్ 2 వెక్టర్స్ ఆర్ కాంపోనెంట్ వెక్టర్స్. అంటే ఇది ఈ వెక్టర్ కి ఇది ఈ కాంపోనెంట్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్. అంటే ఈ ఆర్ వెక్టర్ యొక్క కాంపోనెంట్ ఇన్ దిస్ డైరెక్షన్. సపోజ్ దిస్ ఈస్ 0 degrees విత్ రెస్పెక్ట్ టు ఎక్సెస్ అనుకుంటే, R యొక్క కాంపోనెంట్ ఇన్ సపోజ్ దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ద కాంపోనెంట్ ఆఫ్ R యాక్టింగ్ టువర్డ్స్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. నీ యాక్చువల్గా ఏంటంటే బై సమ్మేషన్ ఆఫ్ దిస్ 2 వెక్టర్స్ దిస్ ఇస్ కమింగ్. బట్ ఇది ఏం చెప్తుందంటే ఆల్సో అంటే దీని యొక్క కాంపోనెంట్ టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ చెప్తుంది. నేను ఇంకో విధంగా కూడా చేయగలను. అంటే ఈ సమ్తోని R వచ్చింది, అదర్వైజ్ నేను బేసిక్గా డివైడ్ చేసేస్తాను. ఎలాగంటే సపోజ్ ఎనీ వెక్టర్ ఉంది, ఎనీ వెక్టర్, సపోజ్ దిస్ ఈజ్ ఎనీ వెక్టర్ ఏ. నేను ఒక ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఒక వెక్టర్ రాస్తాను. సపోజ్ దిస్ ఈజ్ ఏఎక్స్ వెక్టర్. ఒక వర్టికల్గా ఒక లైన్ గీసేస్తాను, ఏవై వెక్టర్. నేను ఈ లైన్ ఎలా చూస్ చేస్తానంటే ఈ ట్రయాంగులర్ లో మ్యాచ్ అయిపోయేలాగా చూస్తాను. అంటే ఏవై ఈజ్ యాజ్ లెంగ్తీ యాజ్ దిస్ మచ్. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఏ వెక్టర్ వచ్చేలాగా నేను రెండు, ఒక హారిజాంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ తీసుకొని డ్రా చేసేస్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏవై. అంటే ఇప్పుడు ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ వెక్టర్ ప్లస్ ఏవై వెక్టర్. దీన్ని చూసి మనం ఏం చెప్పగలమంటే, నేను దీన్ని ఏవై వెక్టర్ అంటాను అండ్ దీన్ని తీసేసి అప్పుడు ఏమంటానంటే దిస్ ఏ వెక్టర్ యొక్క కాంపోనెంట్ టువర్డ్స్ x-axis is ax vector and the component towards y-axis is ay vector. అంటే a vector component towards x-axis is ax vector. Similarly, a vector component towards y-axis is ay vector. ఇన్ యాక్చువల్ రియల్ సైన్స్లో ఎలా ఉపయోగవుతాయి అంటే, సపోజ్ మనకి ఒక బాడీ సస్పెండ్ చేశాం, ఇలా ఇక్కడ నుంచి సస్పెండ్ అవుతుంది. ఓకే, ఈ బాడీని నేను ఎలా పుల్ చేశాను అనుకోండి, ఈ బాడీ యొక్క వెయిట్ ఈస్ యాక్టింగ్ ఎంజీ టువర్డ్స్ డౌన్. సపోజ్ నేను ఫోర్స్ ఎఫ్తో పుల్ చేస్తే ఇది వర్టికల్గా ఉండడం మానేసి ఇట్ విల్ కమ్ టు అన్ యాంగిల్. ఈ యాంగిల్ వస్తుంది, ఈ యాంగిల్ సపోజ్ సమ్ థీటా వచ్చింది అనుకోండి. అయితే ఏదైతే ఈ టెన్షన్ ఇన్ ద వైర్ ఉందో, ఈ టెన్షన్ is simply, suppose this vector, force vector, weight mg, gravity is in the downward direction. సో ఈ టెన్షన్ వెక్టర్ అనేది నేను క్యాల్కులేట్ చేయగలను. అంటే టెన్షన్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద ఫోర్స్ వెక్టర్ ప్లస్ ఎంజీ వెక్టర్. సో ఇది దాని యొక్క కాంపోనెంట్ తీసుకుంటే ఇది కౌంటర్ కాంపోనెంట్. అంటే టీ వెక్టర్, దిస్ ఈజ్ యాక్టింగ్. ఈ రెండు బ్యాలెన్స్ అయితే స్టేషనరీ ఉంటుంది. సపోజ్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు దెన్ టీ వెక్టర్, బట్ ఇట్ ఈస్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో దిస్ ఈజ్ మైనస్ టీ అనుకుంటే ఇది టీ అనుకుంటే అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ ఎంజీ. ఈ విధంగా రాసి నేను ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఆపోజిట్ చేస్తే నాకు యాక్చువల్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో అప్లై ఎంత అవుతుంది తెలిసింది. టెన్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. టోటల్ ఈ యొక్క సమ్ ఆఫ్ దిస్ 2 వెక్టర్స్ అయితే నాకు ఈ పాయింట్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందని తెలుస్తుంది. సో ఈ విధంగా నేను రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ని వాడుకుంటాను. అంటే నా
ఇంకో విధంగా ఎలాగంటే సపోజ్ ఒక ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది ఎఫ్ ఒక బాడీ మీద. సో ఈ బాడీ కెన్ మూవ్ ఆన్ ద గ్రౌండ్. సో ఇప్పుడు కొంత ఫోర్స్ కాంపోనెంట్ ఎఫ్ఎక్స్ హారిజంటల్గా యాక్ట్ అవుతుంది, కొంత ఫోర్స్ కాంపోనెంట్ వై వర్టికల్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో బాడీ వెలాసిటీ ఎంత అంటే ఈ హారిజంటల్ కాంపోనెంట్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవుతుంది. అంటే అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క మాస్ సపోజ్ ఎం, దాని యాక్సిలరేషన్ ఏ అయితే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. అంటే ఫోర్స్ ఎఫెక్ట్ అవుతుంది, బట్ ద కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఇస్ ఎఫ్ఎక్స్. సో ఈ విధంగా మనం రిజల్యూషన్ వెక్టర్ అంటే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ గా యూటిలైజ్ చేసుకున్నాం. అంటే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ పద్ధతిని యూజ్ చేసి మనం ఈ కాంపోనెంట్ వెక్టర్స్ యాడ్ చేసే వెక్టర్ వస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేసి రిజల్యూషన్ అంటే ఒక వెక్టర్ కి రిజాల్వ్ చేసేమంటూ కాంపోనెంట్స్, ఇది ఎక్స్ యాక్సిస్ ఎంత వై యాక్సిస్ ఎంత తెలిస్తే అప్పుడు ఈ పర్టికులర్ వెక్టర్ యొక్క కాంపోనెంట్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంది. అండ్ సపోజ్ ఇది ఫోర్స్ అనుకుంటే ఫోర్స్ ఎక్స్ యాక్సిస్ లో ఎంత ఉంది. ఇక్కడ ఏ ఫ్రిక్షన్ లేకపోతే ఇది యాక్సిలరేషన్ విల్ బి ఈక్వల్ టు దిస్ పర్టికులర్ ఫార్ములా. సో దాని యొక్క యూసేజ్ అంటే రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్ యొక్క అప్లికేషన్ ఏంటంటే మనం న్యూమరస్ అంటే ఏది ఎంత మూవ్ అవుతుందంటే దాని యొక్క కాంపోనెంట్ యాక్ట్ అవుతుంది డైరెక్షన్ లో. దీని యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే దీని వెయిట్ ఈస్ mg యాక్టింగ్ డౌన్వర్డ్ బట్ fy is యాక్టింగ్ అప్వర్డ్. సో వెయిట్ విల్ బి అపారెంట్ వెయిట్ విల్ బి mg మైనస్ fy. అది కూడా చెప్పగలం, ఈ బాడీ యొక్క వెయిట్ కూడా తగ్గిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా ప్యారలలోగ్రామ్ మెథడ్ నుంచి యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ టూ వెక్టర్స్ చేస్తే మ్యాథమెటికల్గా దాని ఫార్ములా ఏంటి, దాని మ్యాగ్నిట్యూడ్ ఏంటి, దాని యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు కాంపోనెంట్ వెక్టర్స్ అంటే ఏ వెక్టర్ కానీ బి వెక్టర్ కానీ రిజల్టెంట్ వెక్టర్కి యొక్క యాంగిల్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ఏ ఆర్ బి, అంటే ద కాంపోనెంట్ వెక్టర్స్ ఏ ఆర్ బి. అది నెక్స్ట్ సెషన్లో ఇన్ డీటెయిల్డ్గా కూర్చొని చూద్దాం. ఎనీ డౌట్స్ మీరు దీంట్లో అడగండి. ఐ హ్యావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్. Okay, if you like my channel, please subscribe and click notification for updates, regular updates. Thank you.